పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము మార్కు సువార్తను లోతుగా ధ్యానించబోతున్నాము. మార్కు సువార్తను ధ్యానించే ముందుగా అసలు ఈ మార్కు ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. ఎందుకు అనంటే ఈ సువార్తను రాసినటువంటి వ్యక్తియే ఈ మార్కు. కాబట్టి మార్కు గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకొని తదనంతరం మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాము. ఇకపోతే ఈ మార్కుని మనం అపోస్తల చర్యల్లో కూడా చూస్తాము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మార్కుని జాన్ మార్క్ అని కూడా పిలిచారు, అంటే యోహాను మార్కు అని కూడా పిలిచారు. ఇది అతని ఫుల్ నేమ్. కాకపోతే రచయితలు యోహాను ఆల్రెడీ శిష్యులు ఉన్నారు, అదేవిధంగా 1వ శతాబ్దంలో ఎక్కువ మంది యోహానులు తెలిసిన వారు ఉండటం చేత మార్కు అనేటువంటి పేరుని ఎక్కువ వాడినట్లుగా మనం చూస్తున్నాము. ఈ సువార్తలో కూడా మార్కు సువార్త అని పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ యోహాను ఎవరు అని మనం పరిశీలించినట్లయితే ఈ యోహాను ఒక రకంగా పౌలుకి అలాగే పేతురుకి బాగా దగ్గరి వ్యక్తి అని చెప్పవచ్చు. అలాగే బర్నబా అనే పేరు మీరు వినే ఉంటారు. అపోస్తల చర్యల్లో పౌలు గారితో కలిసి మిషనరీ యాత్రలు చేసినటువంటి వ్యక్తుల్లో ఈ బర్నబా కూడా ఉన్నాడు. సో ఈ బర్నబాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఈ జాన్ మార్క్ కనిపిస్తూ ఉంటాడు. ఈ బర్నబాకి ఇతను ఏమవుతాడు అని పరిశీలించినట్లయితే మేనమామ అవుతాడు అని చెప్పి మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనము కొలస్సీలకి పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తాము. అంతేకాకుండా ఈ జాన్ మార్క్ యొక్క తల్లి పేరు మేరీ. వీరికి యెరూషలేములో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఈవెన్ మన పేతురు గారిని ఆనాటి అధికారులు జైల్లో ఉంచి ఆ తర్వాత దేవుడు జైల్లో నుంచి పేతురు గారిని విడిపించిన తర్వాత పేతురు గారు స్ట్రైట్గా వీళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా మనం ఈ అపోస్తలుల కార్యాల్లో చాలా చక్కగా చూస్తాము. అపోస్తలుల చర్యలు 12వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే 13వ వచనం నుంచి మనకి డీటెయిల్స్ అన్నీ కల్పిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి పునీత పౌలు గారితో కలిసి మొదటి సువార్త ప్రచారానికి అనగా మొదటి యాత్రకు ఈయన కూడా వెళ్ళాడు. పౌలు గారు, మార్కు ప్లస్ బర్నబా గారు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. అయితే ఏదో కారణాల చేత ఈ మార్కు ఆ మొదటి ప్రయాణం తర్వాత విరమించుకోవడం మనం చూస్తాము. ఇది కూడా మనకి అపోస్తల చర్యలు ఆ గ్రంథంలో లోతుగా వెళ్ళి చదివే కొద్దీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇకపోతే పేతురు గారు మనకి పోపుగా రోమ్ వెళ్ళారు. రోమ్లో ఆయన సువార్తను ప్రకటించారు. అక్కడే ఆయన హతసాక్షిగా మరణించారు. మనం ఈవెన్ పేతురు గారి లేఖలను మనం పరిశీలించినట్లయితే ఆయన రాసినటువంటి ఆ లేఖల్లో కూడా ఈ మార్కును ప్రత్యేకించి నా కుమారుడు అని ప్రస్తావించడం చూస్తాం. అంటే అంత దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి. ఈ మార్కుకి కొంతమేర గ్రీకు బాగా తెలుసు. పేతురు గారు ఈ యెరూషలేములో నుంచి లేదా ఇజ్రాయెల్ దేశం నుంచి రోమ్ వెళ్ళాడు కాబట్టి రోమ్లో మాట్లాడేటువంటి భాష అటు లాటిన్ కానివ్వండి ఇటు గ్రీకు కానివ్వండి పేతురు గారికి అంత ఎక్కువగా వచ్చినట్లు మనకు కనిపించదు. అందువల్ల పేతురు గారు ఈ మార్కుని తన యొక్క ట్రాన్స్లేటర్గా ఉపయోగించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. అంటే ఈ మార్కు అనేటువంటి వ్యక్తి యొక్క ఈ సువార్త వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, పునీత పేతురు గారు. అందుకే మనం పరిశీలించినట్లయితే ఈ అంశాలన్నీ కూడా మార్కు ఏదో కళ్ళతో చూసినట్టుగా ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. మరి వాస్తవానికి అపోస్తలుల బృందంలో ఈ జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి లేడు. మరి ఎందుకు ఇంత స్పష్టంగా రాయగలిగాడు? ఎందుకు ఆనాటి సంఘటనలు, యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేక విషయాలు అంత చక్కగా ఎలా రాయగలిగాడు అని అంటే దానికి కారణం పునీత పేతురు గారు. పేతురు గారి యొక్క సువార్త అని కూడా దీన్ని చెబుతూ ఉంటారు. అంటే మార్కు గారు రాసినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పేతురు గారు ప్రసంగాలు చెబుతూ ఉన్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి రాసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. కనుక ఈ మార్కు అనేటువంటి వ్యక్తి సువార్త రాయడం వెనుక ఉన్నటువంటి ప్రథమ వ్యక్తి
పునీత పేతురు గారు. ఆయన యొక్క అధికారం దీని వెనుక ఉంది కాబట్టే ఇది బైబిల్ యొక్క కానన్లో చోటు సంపాదించుకుంది. ఆనాటి కాలంలో దాదాపు 20-30కి పైగా సువార్తలు ఉండేవి. అయినప్పటికీ అపోస్తలుల బృందంలో లేనప్పటికీ కూడా ఈ యొక్క మార్కు ఈ సువార్తను ఈ బైబిల్ కానన్లో చేర్చారంటే దానికి కారణం పునీత పేతురు గారు. అంతేకాదు, ఈ మార్క్ అనేటువంటి వ్యక్తి అటు పౌలుతో ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తి, పేతురుకి డైరెక్ట్గా ఉండి సహాయాలు చేసినటువంటి వ్యక్తి, అనగా అటు ట్రాన్స్లేటర్గాను ఆయన యొక్క కుమారుడిగా ఈ యొక్క సేవలో తోడ్పడినటువంటి వ్యక్తిగా మార్కు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కనుక అపోస్తలులకి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ యొక్క మార్కు. కనుక ఇందులో ఉన్నటువంటి అనేక అంశాలు మనం పేతురును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకనంటే దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి పునీత పేతురు గారు. ఇకపోతే మనం సువార్తలోనికి ప్రవేశిద్దాము. 1వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే మిగిలిన సువార్తలకి ఈ యొక్క మార్కు సువార్తకి ఒక ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మిగిలిన సువార్తలన్నీ కూడా ఎంతో కొంతమేర డీటెయిల్స్ని లేదా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి యోహాను గారు రాసినటువంటి సువార్తను మనం తీసుకున్నట్లయితే యోహాను గారు రాసేదంతా కూడా కాంటెంప్లేటివ్గా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు చేసినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించారు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వం ఆ సందర్భం ద్వారా ఎలా బయటపడింది అనేటువంటి అంశాలను యోహాను గారు బాగా వివరిస్తారు. అలాగే లూకా గారు కూడా సేమ్ అదే పద్ధతిలో రాయడం మనం చూస్తాం. ఇక మత్తయి గారిని పరిశీలించినట్లయితే చాలా లోతైనటువంటి డీటెయిల్స్, మనం ఆల్రెడీ మత్తయి సువార్త మీద కూడా ఒక బైబిల్ స్టడీ చేశాము. కామెంట్ బాక్స్లో ఉంటుంది, అలాగే కింద కామెంట్లో కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. సో మత్తయి గారిని పరిశీలించినట్లయితే ఈ మార్కు సువార్తను ఆధారంగా చేసుకొని మత్తయి సువార్తని మరింత విపులంగా రాసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మార్కు సువార్తలో ఉన్నటువంటి కోర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మత్తయి సువార్తలో మరింత ఎలాబొరేటివ్గా డీటెయిల్స్ని ఫిల్ ఇన్ చేసుకుంటూ మార్కు గారు ఏవైతే అంశాలను వదిలిపెట్టారో లేదా ఏ అంశాలను అయితే ఆయన వివరించలేదో వాటిని పునీత మత్తయి గారు మరింత లోతుగా వివరిస్తూ మత్తయి సువార్తను రాయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మార్కు సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే ఈ 4 సువార్తల్లోకెల్లా మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త ఈ యొక్క మార్కు సువార్త. క్రీస్తు శకం దాదాపుగా 50-60 మధ్యలో ఈ యొక్క సువార్తను రాశారు. అంటే దాదాపుగా క్రీస్తు శకం 30లో యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు అని అనుకుంటే ఆనాటి నుంచి దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సువార్తలు అనేవి వెలుగులోకి వచ్చాయి, లేదా సువార్తలు అనేవి రాసి ప్రజల్లోకి పంచడం ప్రారంభమైంది. మరి 20 సంవత్సరాల పాటు ఎలాంటి రాతలు లేకుండా ఏ విధంగా క్రైస్తవ విశ్వాసం అనేది మనగలిగింది అని అంటే దానికి కారణం ఆనాటి పోపులు, ఆనాటి బిషప్లు. వారెవరో కాదు, మొదటి పోప్ అయినటువంటి పేతురు గారు, ఇక మిగిలిన శిష్యులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో బిషపులుగా పనిచేశారు. సో ఆ రోజుల్లో ఒక సామెత కూడా ఉండేది, ఎక్కడైతే బిషప్ ఉంటారో అక్కడ స్త్రీ సభ ఉంది, అంటే అక్కడ చర్చ్ ఉంది అనేటువంటి సామెత కూడా ఆ మొదటి 2 శతాబ్దాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అంటే మనం చర్చితో అటాచ్ అయి ఉండాలి అని అంటే, లేదా యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలను వినాలి అని అంటే మనము ఒక బిషప్తో సంబంధం కలిగి ఉండాలి. అంటే ఒక అపోస్తలునితోనో లేదా అపోస్తలులు వారి తర్వాత కాలాల్లో ఏర్పాటు చేసినటువంటి బిషప్లతోనో సంబంధాలు కలిగి ఉండాలి అనేది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. ఎందుకనంటే నూతన నిబంధన అనేది ఏర్పడక పూర్వమే శ్రీసభ అనేది ఏర్పడింది. అంటే చర్చ్, శ్రీసభ అంటే చర్చ్ అని గుర్తుంచుకోండి. సో చర్చ్ అనేది ఈవెన్ కొత్త నిబంధన అంతా కూడా అసలు ఒక చోటకి చేరనప్పటికే ఈ శ్రీసభ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉంది. శ్రీసభ యొక్క బోధనలు అపోస్తలుల ద్వారా, తదనంతర బిషప్ల ద్వారా, ఆనాడున్నటువంటి డీకన్ల ద్వారా ఈ యొక్క సువార్త అనేది ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంది. సో అయితే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా సమాజంలో ఉండటంతో యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి, ఈ బోధనలు అనేవి మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్లస్ ఆథెంటిక్ సమాచారం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అపోస్తలులు ఈ యొక్క సువార్తలను రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ మార్కు సువార్తకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. అందున ప్రత్యేకించి ఇమ్మీడియట్లీ
వెంటనే అనే పదాన్ని మార్కు గారు పదే పదే ఉపయోగించారు. అంటే ఈ సువార్త ఒక రకంగా చెప్పాలని అంటే ఇది యాక్షన్ గాస్పెల్. అంటే వేగంగా ఒక సన్నివేశం నుంచి ఇంకో సన్నివేశానికి మార్కు గారు వేగంగా మనల్ని తీసుకొని వెళుతూ ఉంటారు. ఆ డీటెయిల్స్ అప్పుడు ఏం జరిగింది అనేది జస్ట్ ఐ విట్నెస్ లాగా ఆ డీటెయిల్స్ ఇస్తారు, వెంటనే ఇంకొక అంశానికి వెళ్తూ ఉంటారు. ఇలా వెంటనే 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 అనే పదం దాదాపు కొన్ని 10 సార్లు మనకి 16 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వెళ్ళే కొద్ది దాన్ని కూడా ధ్యానిద్దాము. సో మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. సడన్గా చూడగానే అసలు ఏంటిది, దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని అన్నాడు. మళ్ళీ వెంటనే యెషయా ప్రవక్త అని వేరే వ్యక్తి ఎవరో చెప్పినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెబుతున్నట్లుగా ఉంది ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే అసలు బైబిల్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ఎలా వచ్చారు అనేది మనకు అర్థం కావాలి. బైబిల్ అనేది 2 భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఉదాహరణకి కాలం మొత్తం కలిపి 6000 సంవత్సరాలు అనుకుందాం. ఈనాటి వరకు బైబిల్ ప్రకారంగా సుమారు రమారమి 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాల్లో మనం 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ సువార్తలు రాసినటువంటి కాలము, యేసుక్రీస్తు జీవించినటువంటి కాలం వస్తుంది. 2000 సంవత్సరాలు వెనక్కి వెళితే అంటే యేసుక్రీస్తుకి అంతకంటే ముందుగా ఇంకా 4000 సంవత్సరాల కాలం ఉంది. అంటే యేసుక్రీస్తు కంటే ముందుగా కొంతమంది ప్రవక్తలు వచ్చారు. ఇది మనకు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. యెషయా ప్రవక్త కనిపిస్తారు, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఇలా అనేక మంది ప్రవక్తలు మనకు కనిపిస్తూ ఉంటారు. వీరంతా కూడా యేసుక్రీస్తు కంటే ముందు జీవించినటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తు కంటే కొన్ని 100 సంవత్సరాల పూర్వము, కొన్ని 1000 సంవత్సరాల పూర్వము జీవించినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి ఆదామును తీసుకున్నట్లయితే యేసుక్రీస్తుకి దాదాపు 4000 సంవత్సరాల క్రితం వ్యక్తి. అంటే మనకి ఈరోజు 6000 సంవత్సరాల క్రితం వ్యక్తి. మోషే ఉన్నారు అని అనుకుంటే ఆదాము దగ్గర నుంచి ఒక 1000 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత రమారమి మోషే ప్రవక్త రావడం మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు కంటే ముందే దాదాపు 2500 3000 సంవత్సరాల క్రితమే మోషే అనే ఒక ప్రవక్త వచ్చాడు. యేసుక్రీస్తుకి దాదాపుగా ఒక 1000 సంవత్సరాల క్రితం ముందు యెషయా అనేటువంటి ఒక ప్రవక్త వచ్చారు. ఇలా దేవుడు యేసుక్రీస్తు రావడానికి పూర్వమే కొన్ని 10 సంఖ్యలో ప్రవక్తలను పంపించారు. వారందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేలు సమాజం తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వాటిని సరిదిద్దడంతో పాటుగా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను చెబుతూ వచ్చారు. ఆనాడు వారికి పూర్తి సత్యము తెలియదు. ఉదాహరణకు యెషయా గారు ఈ మాట అంటున్నారు. ఏమని? యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని యెషయా ప్రవక్త రాశారు ఈ విషయాన్ని. అయితే ఆయన ఆనాడు ఉన్నటువంటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని రాసినప్పటికీ దేవుడు ముందుగానే ఆ ప్రవక్తకి ఆనాడు ఆ విషయం తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఆ విషయం తెలుసు. అలాగా దేవుడు ప్రవక్తల ద్వారా అక్కడక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అలా యేసుక్రీస్తు రాక పూర్వము యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రవచనాలు అని పిలుస్తాము. బైబిల్ పరిభాషలో ప్రవచనం అని అంటే ఏదైనా ఒక అంశం అనేది జరగక ముందే దేవుడు తన దూరదృష్టి చేత ప్రవక్తల చేత కానీ, రాజుల చేత కానీ, ఇంకెవరైనా సరే వ్యక్తుల చేత చెప్పించడాన్ని మనము ప్రవచనం అని పిలుస్తాం. ఇలా యేసుక్రీస్తు రావడానికి దాదాపు 1000 సంవత్సరాల క్రితమే యెషయా గారు యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పారు. ఆ మాటని పునీత మార్కు గారు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. అంటే ఆనాడు యెషయా ఈ మాట చెప్పాడు, అయితే ఇది కేవలం అతని గురించి కాదు, అతని తర్వాత రాబోయేటువంటి అంశం గురించి చెప్పాడు అని గుర్తు చేస్తూ ఈ మాట అంటున్నాడు. సో ఇప్పుడు ఈ మాట యొక్క అసలు భావం ఏమిటో గుర్తిద్దాము. యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు. సో ప్రభువు రాబోతున్నాడు.
ఆయన మార్గమును సిద్ధమునర్చడానికి ఇదిగో నీకంటే ముందుగా ఇంకొక దూతను పంపిస్తున్నాను. అంటే ప్రభువు కంటే ముందుగా ఇంకొక దూత ఎవరో రాబోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ మార్కు గారు తన యొక్క సువార్తను మొదలుపెట్టారు. మరి యేసుక్రీస్తు రావడానికి ముందు యెషయా గారు చెప్పినటువంటి ఆ దూత ఎవరు అనేది మనకు తెలియాలంటే ఇంకొన్ని వచనాలు ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచూ ఉండెను. 4వ వచనం, ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనేడు బాప్తిజమము పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. ఇప్పుడు ఆ వ్యక్తి మనకు రివీల్ అయ్యారు. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ప్రభువు తన యొక్క ప్రజల దగ్గరికి రావడానికి ముందుగా ఒక దూత వచ్చి ప్రభువుకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే పునీత బాప్తిస్మ యోహాను గారు. మరి బాప్తిస్మ యోహాను గారు ఏం చేస్తున్నారు? ప్రభువు రావడానికి ముందుగా ఒక త్రోవను సిద్ధం చేస్తున్నారంట. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే మనం ఇంటర్ చదవాలి అనంటే 10th క్లాస్ వరకు మనకు ఫౌండేషన్స్ అన్నీ నేర్పిస్తారు. మనం డాక్టర్ కావాలి అని అంటే మనకు 6వ తరగతి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సైన్స్ పాఠాలు కొంచెం చెప్పుకుంటూ వెళ్ళి ఆ ఎంబీబీఎస్ కానివ్వండి లేదా ఆ తర్వాత ఏవైతే కోర్సులు ఉంటాయో వాటి ద్వారా మనకి డీటెయిల్స్ అన్నీ ఫిల్లింగ్ చేసి ఆ తర్వాత ఒక డాక్టర్గా బయటికి పంపిస్తారు. సో అలాగా ప్రభువు రాబోతున్నాడు. ప్రభువు రావడానికి పూర్వము ప్రజలను సిద్ధం చేయడానికి దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు. ఆ దూత ఎవరో కాదు, యోహాను అని మొదలు పెడుతూ మార్కు గారు తన యొక్క సువార్తను ప్రారంభించారు. ఈ యోహాను ఏం చేస్తున్నాడంట? ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనే బాప్తిస్మము పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. ప్రజలందరూ సాధారణంగా ఎక్కడ ఉంటారు? ప్రజలందరూ సాధారణంగా పల్లెటూర్లలో ఉంటారు లేదా టౌన్స్లో ఎక్కువ మంది ఉంటారు. కానీ యోహాన్ గారు ఎక్కడ ఉన్నారంట? ఎడారిలో ఉన్నాడంట. పైగా ఆయన టీచింగ్ కూడా ఎక్కడ చేస్తున్నాడంట? ఎడారిలో చేస్తున్నాడంట. అంటే ఇప్పుడు మనం పరిస్థితిని అర్థం చేసుకోవాలి. యోహాన్ గారు ఎందుకు ఎడారిలో ఉన్నాడు? ఎందుకున్నాడంటే దానికి 2 రీజన్స్ చెప్పొచ్చు. అందులో మొదటిది, యోహాన్ గారు ఎస్సేనులు అనేటువంటి ఒక ప్రత్యేక గుంపుకు చెందినటువంటి వ్యక్తి. ఈ ఎస్సేనులు అనేటువంటి వారు ఎవరు అనంటే ఇజ్రాయేల్ సమాజంలో అనేక రకాల గుంపుల ప్రజలు ఉండేవారు. ఉదాహరణకు మనం బైబిల్లో వింటూ ఉంటాం, పరిసయ్యులు అని, సద్దుసీయులు అని, ధర్మశాస్త్రోపదేశకులు అని, రబ్బీలు అని. అలాగా వీరితో పాటుగా ఇంకొక గుంపు కూడా ఉండేవారు. ఆ గుంపుని ఎస్సేనులు అని పిలిచేవారు. ఈ ఎస్సేనులు అంటే ఎవరంటే, మా దగ్గర బాగా ధనం ఉంది కానీ మేము ఈ ధనాన్నంతా విడిచిపెడుతున్నాము. మాకు తినడానికి మంచి ఆహారం ఉంది కానీ మేము ఈ ఆహారాన్నంతా త్యజించి దేవుని కోసం, దేవుడు చెప్పినటువంటి మాటలను వినడం కోసం, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించడం కోసం మేము వెళ్ళి ఎడారిలో జీవిస్తాము. ఎడారిలో ఉండి దేవుని యొక్క వాక్కును మేము ధ్యానిస్తూ దేవుడిచ్చినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మేము ప్రిజర్వ్ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎస్సేనులు అనేవారు వెళ్ళి అడవిలో జీవిస్తూ ఉండేవారు. ఈ ఎస్సేనులు సాధారణంగా తేనెని లేదా అడవిలో ఏవైతే దొరుకుతూ ఉంటాయో ఆ అడవిలో దొరికేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ తమను తాము త్యజించుకొని దేవుని యొక్క మాట కోసము, దేవుని యొక్క వాక్కు కోసం జీవించేటువంటి వ్యక్తులు వీరు. యోహాను గారు ఎవరు? యోహాను యొక్క తండ్రి జకర్యా. మనకి ఇదంతా కూడా లూకా సువార్తలో కనిపిస్తుంటుంది. ఎలిజబెత్ అమ్మ జకర్యాల యొక్క కుమారుడే ఈ యొక్క యోహాను గారు. జకర్యా ఎవరు? దేవాలయంలో విధులు నిర్వహించేటువంటి లేవీయుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ యోహాన్ గారు చూడండి, ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రీస్ట్హుడ్, ఆ లైనేజ్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టొచ్చి ఎడారిలో జీవిస్తున్నాడు. మరి మనకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో అనేక గుంపులు ఉన్నాయి కదా, ఎవరిని సపోర్ట్ చేశారు? ఉదాహరణకి పరిజయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుసీయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు, రబ్బీలు, ఆనాడు ఇంకా రకరకాల స్కూల్స్ కూడా ఉండేవి ఈ పరిజయులకు సంబంధించినటువంటివి. మరి వీళ్ళందరిలో ఎవరిని సపోర్ట్ చేశాడు అని అంటే యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంది, ఆయన ఈ ఎస్సేనులను సమర్థించాడు. ఈ ఎస్సేనులు అంటే ఎవరంటే ఈ యోహానులాగా జీవించేటువంటి వ్యక్తులు. మీరు న్యూస్లో కొన్ని రకాల పదాలు వినే ఉంటారు.
ఖుమ్రాన్ ప్రతులు అని విని ఉంటారు. డెడ్ సీ స్క్రోల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ డెడ్ సీ స్క్రోల్స్ ఏంటంటే పాత నిబంధనంతా కూడా కొంతమంది వ్యక్తులు చర్మాల యొక్క చర్మం ఉంటుంది కదా, జంతు చర్మం, ఆ జంతు చర్మాల మీద రాసి దాన్ని కాగితాలుగా చుట్టజుట్టి కొండల్లో దాచిపెట్టి కొన్ని రకాల కొండల్లో దాచిపెట్టారు. సో అవి ఈరోజు అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల క్రిందట అవన్నీ కూడా బయటపడ్డాయి తవ్వకాల్లో. అవి రాసింది ఎవరు అనంటే ఈ ఎస్సేనులే. ఆ ఖుమ్రాన్ ప్రతులు రాసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఈ యోహాను గారికి సంబంధించినటువంటి గుంపు అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు మన దగ్గర ప్రోగ్రెస్ ఏం లేదు, ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళాలి మనం. సో 4వ వచనం, ప్రజలందరూ కూడా హృదయ పరివర్తనం అనేటువంటి బాప్తిజమం పొందాలి అని ఎడారి యందు యోహాను ప్రకటించుచున్నాడు. సో ఎడారి యందు ఒక కారణం చెప్పుకున్నాం. ఎడారిలో ఎందుకున్నాడంటే మొదటగా దేవుని వాక్కును ప్రిజర్వ్ చేయాలి, దేవుని కోసం మాత్రమే బతకాలి అని అంటున్నాడు. ఇక రెండవదిగా ఇజ్రాయేల్ యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది. ఆనాడు అనేక మంది ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, దేవుని గురించి చెప్పడానికి ఉన్నారు, బలులు అర్పించడానికి యాజకులు ఉన్నారు. కానీ వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఎడారిలాగా ఉంది. వారిలో జీవము అనేది కనిపించినటువంటి స్థితిలో ఆనాడు ఇజ్రాయేలీలు బతుకుతూ ఉన్నారు. సో యోహాను గారి ద్వారా మనకు అది అర్థమవుతూ ఉంది. సో ఎడారి యందు యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 5వ వచనం, యూదయ దేశస్థులందరూ యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండా యోర్దాను నదిలో యోహాను వారికి బాప్తిజమం ఇచ్చుచుండెను. చూడండి, మనకు బాప్తిజమము అనేది ఈవెన్ చర్చి ఏర్పాటు కాకముందే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బాప్తిజమము అనేటువంటి పదము ఒక గ్రీకు పదము. అయితే ఇది యూదులకు ఆల్రెడీ సుపరిచితమైనటువంటి పదమే. అది బాప్తిజమము అనేటువంటి పేరుతో వారికి తెలియదు, కానీ దాన్ని వారు తమ దైనందిన జీవితంలో మిక్వే అని పిలిచేవారు. హీబ్రూ భాషలో మిక్వే అనంటే శుభ్రపరచుకొనుట అనేటువంటి అర్థము. మనము లేవీయ కాండాన్ని చదివినట్లయితే మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు లేవీయ కాండాన్ని ఓపెన్ చేసి అది చదువుతూ రండి. మనుషులు ఎలాంటి పొరపాట్లు చేస్తారు, పొరపాట్లు చేసిన తర్వాత తమను తాము ఎలా శుద్ధి చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, యాజకులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వారు తమను తాము ఎలా శుద్ధి చేసుకోవాలి అని వివరిస్తూ ఉన్నప్పుడు, అలాగే యాజకులు దేవాలయంలో ప్రవేశించిన తరువాత బలి అర్పించే ముందు తమను తాము ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అని పరిశీలించినట్లయితే అక్కడంతా కూడా నీటిని ఉపయోగించేవారు. అంటే ఎయిదర్ స్నానం చేయడం కానివ్వండి, లేదా లేవీయులు దేవాలయంలో ఎంటర్ అయినప్పుడు వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి గంగాలాలు లేదా బకెట్లలో ఉన్నటువంటి వాటర్ని తీసుకొని వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కునేటువంటి వారు. సో దాన్నే మిక్వే అనేటువంటి ఆచారంగా ఆనాడు పిలిచేవారు. ఈనాటికి ముస్లిం సహోదరులు మనం పరిశీలించినట్లయితే వారు ఆ మసీదులోకి ఎంటర్ అయ్యే ముందుగా బయట ఒక ట్యాంకు లాంటిది ఏదో ఒకటి కట్టి అక్కడ చేతులు కాళ్ళు వాళ్ళు శుభ్రం చేసుకోవడం మనం చూస్తాము. ఇది ఆనాటి యూదుల నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి సంప్రదాయమే. సో దాన్ని యూదులు మిక్వే అని పిలిచేటువంటి వారు. ఆ మిక్వేనే క్రమక్రమంగా బాప్తిజమము అనే పదంతో ప్రాచుర్యం లేకొచ్చింది. ఎందుకనంటే ఆ మిక్వేని కడగటము లేదా ముంచటము లేదా నీటితో శుభ్రపరచడము అనేటువంటి ఈ అంశాలన్నింటికి గ్రీకులో ఉన్నటువంటి పదము బాప్తిస్మము. సో ఈ కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాశారు కాబట్టి మిక్వే అనేటువంటి పదాన్ని కాకుండా బాప్తిస్మము అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అయితే బాప్తిస్మము అనేది ఒక గ్రీకు పదము, అది తెలుగు పదము కాదు. సో సాధారణంగా ఏదైనా ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి ఒక సమాచారాన్ని మార్చేటప్పుడు 2 రకాల పద్ధతులను అనుసరిస్తారు. అందులో మొదటిది ట్రాన్స్లేషన్, రెండవది ట్రాన్స్లిటరేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాన్ని పూర్తిగా తెలుగులోకి మార్చడము. ఉదాహరణకి హీఈస్ ఆన్ ద రోడ్ అంటే అతను రహదారి మీద ఉన్నాడు అని చెప్పొచ్చు. దాన్ని పూర్తి ట్రాన్స్లేషన్ అంటాము. అలా కాకుండా ట్రాన్స్లిటరేషన్ అని అంటే ఇంగ్లీషులో లేదా వేరే భాషలో మాట్లాడినటువంటి ఆ లైన్కి ఎంతో కొంతమేర ఆ ఇంగ్లీష్ పదాలు కానివ్వండి లేదా ఆ మూల పదాలు అలాగే ఉంటాయి. ఉదాహరణకి హీ ఈజ్ ఆన్ ద రోడ్
అంటే దాన్ని ట్రాన్స్లిటరేషన్ చేస్తే ఎలా చేస్తారంటే అతను రోడ్డు మీద ఉన్నాడు అని అంటారు. అంటే ఏంటి, మొదటి దానికి రెండో దానికి ఏం మారింది? ట్రాన్స్లేషన్ అంటే అతను రహదారి మీద ఉన్నాడు అంటే అది పూర్తిగా ట్రాన్స్లేట్ అయింది. ఇక్కడ రోడ్డు మీద ఉన్నాడు అని అంటే భావం కన్వే అవుతుంది, కానీ అది పూర్తిగా తెలుగు పదం కాదు. రోడ్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని రోడ్డు అని మార్చారు. పెన్, పెన్ను, మైక్, మైకు, బైబిల్, బైబులు అంటాం. ఇలా ఒక భాషలోకి ట్రాన్స్లిటరేషన్ చేసేటువంటి పదాలు ఉంటాయి. సో అలాగే బాప్తిస్మము అనేటువంటి పదం తెలుగులోకి వచ్చినప్పుడు క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే దాన్ని జ్ఞానస్నానము అని అనువాదం చేసింది, అంటే ట్రాన్స్లేషన్ చేసింది. కానీ ప్రొటెస్టెంట్ సోదరులు ఈనాటికి కూడా బాప్తిస్మము అనే వాడుతున్నారు, అంటే వాళ్ళు ట్రాన్స్లిటరేషన్ చేశారు. సో నేను ఎప్పుడైనా సరే జ్ఞానస్నానము అని భవిష్యత్తులో చదివినా చెప్పినా అది మీరు గుర్తుంచుకోవాల్సింది బాప్తిస్మము అని. అలాగే చర్చ్ అనేటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్రొటెస్టెంట్ సోదరులు సంఘము అని చేశారు. అయితే క్యాథలిక్ చర్చ్ అనువాదంలో దాన్ని శ్రీ సభ అని చేశారు. సో సంఘము అని అంటే అనేక రకాల సంఘాలు ఉన్నాయి. గోరక్షక సంఘని, స్వయం సేవక సంఘని, రాష్ట్రీయ అని రకరకాలు ఉంటాయిలేండి. ఇంక అవన్నీ ఎందుకు మనకి. సో అలా ఆ సంఘము అని ఉంది కాబట్టి దానికి కొంచెం భిన్నంగా ఉండేలాగున సభ అనేటువంటి పదం. ఉదాహరణకి సన్హెడ్రిన్ సభ అంటాము, అది బైబిల్లో ఉన్నటువంటి పదమే. అంటే యూదుల్లో ఒక సుప్రీంకోర్టు లాగా అనమాట. మనకి మన దైనందిన జీవితంలో చూసినట్లయితే లోక్సభ అంటాము, రాజ్యసభ అంటాము, పెద్దల సభ అంటాము. సో ఈ విధంగా ఆ పదాన్ని, అంటే కాంగ్రిగేషన్, ఒక చర్చ్, ఒక సమూహము అనేటువంటి పదాన్ని క్యాథలిక్ చర్చ్ శ్రీ సభ అని అనువాదం చేసింది. సో నేను శ్రీ సభ అని చెప్పినప్పుడల్లా చర్చ్ అనే దాన్ని ఉద్దేశిస్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ మిక్వే దగ్గరకు వద్దాం. సో ఈ మిక్వే అనేటువంటి పదమే గ్రీకు భాషలోకి వచ్చేసరికి బాప్తిస్మము అయింది. సో యోహాన్ ఏం చేస్తున్నారంటే ఎడారిలో ఉన్నారు, ఆయన వద్దకి ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఎందుకనంటే వారికి మధ్యలో ఈ మధ్య ప్రవక్తలు కనిపించలేదు. మలాకి తర్వాత అడపాదడపా ఇజ్రాయెల్ సమాజాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, విశ్వాసం కొరకు పోరాడినటువంటి యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం మక్కబీయుల చరిత్రలో చూస్తాము. అయితే ఒక ప్రవక్త డైరెక్ట్గా కనిపించి చాలా కాలమైంది. మలాకి తర్వాత ఆ స్థాయి ప్రవక్తలు కనిపించలేదు. పైగా మలాకీలో మనం పరిశీలించినట్లయితే మలాకి చివరి అధ్యాయంలోనే మనకి దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. ఆ విషయాన్ని చదివి వినిపిస్తాను. మలాకి 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రభువు మహాదినము ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి మీ దేశమును శపించి నాశనం చేయకుండానట్లు అతడు తండ్రుల హృదయమును బిడ్డల వైపును, బిడ్డల హృదయమును తండ్రుల వైపును మరల్చును అని ఆ మలాకి గారు తన యొక్క ఆ లేఖను లేదా ఆ గ్రంథాన్ని ఎండ్ చేసేటప్పుడు రాబోయేటువంటి ఒక ఏలియా గురించి మాట్లాడారు. సో అంటే ఒక పరంపర అనేది ఇంకా పూర్తి కాలేదు, రాబోతున్నారు అని తెలుసు. కానీ 400 సంవత్సరాల పాటు లేదా గ్రీకులు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని పాలిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రవక్తలు ఎక్కడ వారికి కనిపించలేదు. యోహాను ప్రవక్త కనిపించడంతో ప్రజల్లో కదలిక వచ్చింది. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా యోహాను వద్దకు వెళ్ళి యోహాను దగ్గర తమ పాపాలను ఒప్పుకుంటున్నారు బహిరంగంగా. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సో యోహాను దగ్గర వారందరూ పాప క్షమాపణ పొందుతున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడ పాప క్షమాపణ అందిస్తున్నది యోహాను గారు. ఎందుకనంటే క్యాథలిక్ చర్చిలో మనం చూస్తాము, దీని గురించి రాబోయేటువంటి అంశాల్లో మరింత లోతుగా మాట్లాడతాం. ఇక్కడైతే చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అదేంటంటే యోహాను గారు దేవుని తరపున పాప క్షమాపణని ప్రజలకి అందజేస్తూ ఉన్నాడు. ఇకపోతే యోహాను గారు చూడటానికి ఎలా ఉన్నారో మనకు 6వ వచనం నుంచి కనిపిస్తుంది. యోహాను ఒంటె రోమముల వస్త్రము నడుమునకు తోలు పట్టి కట్టుకొని మిడుతలను భుజించుచు పుట్టతేనెను తాగుచూ జీవించుచుండెను. సో యోహాను గారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆయన యొక్క అటైర్ అనేది ఎలా ఉందో చెబుతున్నారు. యోహాను గారు బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. అతని యొక్క తండ్రి ఒక యాజకుడు అని అంటే సాధారణంగానే వారికి ఎలాంటి లోటు ఉండదు. సో అలాంటి వ్యక్తి వచ్చి ఒంటె రోమాల వస్త్రాన్ని నడుమునకు తోలు పట్టిని కట్టుకొని మిడుతలను భుజించుచు పుట్టతేనెను తాగుచూ జీవించుచుండెను. ఈ 2 ఆహార పదార్థాలు అడవిలో దొరికేవి. పైగా ఈ 2 క్లీన్ ఐటమ్స్ అంటారు. అంటే యూదులకి ఆనాటి కాలంలో తినదగిన పదార్థాలు ఏవి, తినకూడని పదార్థాలు ఏవి అని దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు.
సో యోహాను గారు ఈ క్లీన్ అనేటువంటి ఆ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటినే స్వీకరిస్తున్నాడు. పైగా అతని అటైర్ ఎలా ఉంది అని అంటే, ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో బాగా డబ్బులు ఉన్నటువంటి ఒక సమాజంలో, లేదా చూడగానే అబ్బా జిగేల్ అనేటువంటి వ్యక్తిలాగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ, తనకున్నటువంటి డబ్బునంతటిని వదిలేసి వచ్చినటువంటి వ్యక్తిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. యోహాను గారు ఒంటె రోమముల వస్త్రాన్ని నడుమునకు తోలు దట్టి కట్టుకొని ఉన్నాడంట. ఇదే అంశం మనకు ఎక్కడ కనిపిస్తుంది? పాత నిబంధనలో మనం చూస్తాము, ఏలియా కూడా సేమ్ ఇలాంటి దాన్నే కట్టుకొని ఉండేవాడు. ఒంటె రోమాల వస్త్రాన్ని ఆయన ఎల్లప్పుడూ ధరించి ఉండేవాడు. దేవుడు ఏలియాని తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో, పరలోకానికి వెళ్ళేటువంటి క్రమంలో ఏలియా ఏం చేశాడంటే, తన యొక్క ఒంటె రోమముల వస్త్రాన్ని ఎలీషాకి ఇచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. సో ఆ ఎలీషాకి ఇచ్చినప్పుడు ఆ ఎలీషా ఆ తదనంతర కాలంలో యాజకులకు ఇస్తూ వస్తూ ఉన్నట్లుగా, అలా అది జకరియా ద్వారా ఇది యోహానుకు అందినట్లుగా మనకు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అంటే యోహాను ధరించినటువంటి ఒంటె రోమముల వస్త్రం ఏదైతే ఉందో అది స్ట్రైట్గా ఏలియా నుంచి వచ్చిందే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే, యోహాను గారినే ఏలియాగా పరిచయం చేస్తూ యేసుక్రీస్తు మాట్లాడటం మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో ఇంకా చూస్తాము. ఇకపోతే యేసుక్రీస్తు గురించి యోహాను గారు మాట్లాడుతూ 7వ వచనం నుంచి ఇలా అంటున్నారు, నాకంటే శక్తిమంతుడు నా వెనుక రానున్నాడు, నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను, నేను మిమ్ము నీటితో స్నానం చేయించితిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానం చేయించును అని యోహాను ప్రకటించను. బాగా పరిశీలించండి, యోహాను గారు తన యొక్క గ్లోరీని తను చూసుకోవట్లేదు, తన యొక్క మహిమను వెల్లడించాలి అని అనుకోవట్లేదు. బదులుగా తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తును హైలైట్ చేస్తూ ఏమంటున్నాడంటే, నేను వంగి అతని యొక్క చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. అంటే ఎంత ఒక గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తును ఆయన చూపించబోతున్నాడు చూడండి. ఎందుకు అని అంటే, యెషయా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇదిగో నీ మార్గమును సిద్ధమనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. సో ఈ వచ్చినటువంటి దూత అయినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు గురించి చెప్పడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం. అందుకనే యేసుక్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు రాబోతున్నాడు. ఎదురుగా వచ్చినటువంటి ప్రజలతో ఈ మాట అంటున్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు యోహాను చాలా గొప్ప ప్రవక్త, దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఆయన అంటున్నాడు, మీరు అనుకుంటున్నది చాలా తక్కువ, ఎందుకంటే నా తరువాత రాబోయేటువంటి వ్యక్తి నాకంటే శక్తివంతుడు. ఎంత శక్తిమంతుడు అని అంటే, లేదా ఎంత పవిత్రుడు అని అంటే, నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడను కాదు అని అంటున్నాడు. అంటే ఎంతగా యోహాను తనను తాను తగ్గించుకున్నారు చూడండి. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట అంటారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అందుకనే మనం కూడా మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకునే ఉండాలి తప్ప మన మీద పెద్ద పుడింగులము తోపులము అని అనుకోవాల్సినటువంటి పని లేదు. మన ద్వారా దేవుని యొక్క వాక్కు అనేది ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప మనం హైలైట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని యోహాను ప్రకటించుచుండెను. 9వ వచనం నుంచి చూసినట్లయితే, ఆ రోజులలో గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజమం పొందెను. ఆయన నీటి నుండి వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగి వచ్చుట చూసెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. సో యేసుక్రీస్తు తను జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఉండేది గలిలయ ప్రాంతము. గలిలయలో నజరేతు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటున్నారు. సో యేసుక్రీస్తు నజరేతు నుంచి గలిలయ సీమలోకి వచ్చి, గలిలయ సీమలో యోర్దాను నదిలో ఆయన యోహాను చేత బాప్తిజమం పొందడం మనం చూస్తున్నాం. బాప్తిజమం పొంది వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట. పరమండలం తెరవబడుట అనగానే మనకేం గుర్తు రావాలి? పాత నిబంధనలో ఆకాశం తెరవబడి దేవుని యొక్క
మహిమ కనిపించినటువంటి సీన్ మనకు ఒకటి కనిపిస్తుంది. అది ఎక్కడ అని అంటే మోషే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. మోషే ప్రవక్త ప్రజలందరినీ ఇజ్రాయేల్ దాస్యం నుంచి విడిపించి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు ఆ కొండ దగ్గర మోషేతో మాట్లాడటం మనం చూస్తాము. అలా మాట్లాడేటప్పుడు దేవుడు ఆ యొక్క ఆకాశం అంతా తెరవబడి మేఘ మండలం రూపంలో దేవుడు దిగి రావడము, ఆ కొండ అంతా కూడా వణికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా మనం నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండంలో ఇజ్రాయేలీలు బయటికి రాగానే మనం అక్కడ నుంచి చదవడం మొదలు పెడితే సేమ్ ఇలాంటి సీన్సే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఎప్పుడైతే లాస్ట్ మాట్లాడాడో దేవుడు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అంతేకాదు ఆనాడు పరిశీలించినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆనాడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళకి ఏదో ఉరిమినట్టుగానో లేదా వర్షం వచ్చినట్టుగానో అట్లాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి తప్ప దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు యోహాను దగ్గరకు వచ్చి బాప్తిజమం పొందుతున్నప్పుడు పరమండలం తెరవబడింది. అక్కడ మళ్ళా తిరిగి దేవుని యొక్క ఆత్మ పావుర రూపంలో వచ్చి యేసుక్రీస్తు మీద వాలడం మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించడం మనం చూస్తున్నాము. అదేంటంటే, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని అక్కడ వినిపించడం మనం చూస్తున్నాము. అంటే ఈనాటి ప్రజలకి యోహాను గారి దగ్గర బాప్తిజమం పొందడానికి యేసుక్రీస్తు వచ్చినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు మాట్లాడేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే దేవుడు ఇప్పుడు స్వయంగా తన యొక్క ప్రజలను పలకరించడానికి వచ్చాడు, దేవుడు తన యొక్క ప్రజలను దర్శించడానికి వచ్చాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇక్కడ ప్రత్యేకించి పరమండలము తెరవబడిన తర్వాత పవిత్రాత్మ దేవుడు రావడం చూస్తున్నాము. అందున ప్రత్యేకించి ఆయన ఒక పావుర రూపంలో రావడం చూస్తున్నాం. పావురానికి ఉండేటువంటి ఒక సహజమైనటువంటి గుణం ఏంటంటే అది ఎగరగలుగుతుంది, తిరగగలుగుతుంది. మనం ఇదే ఇమేజ్ని ఎక్కడ చూస్తాము? ఆదికాండంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు భూమిని ఆకాశాన్ని చేసిన తర్వాత భూమి అంతా కూడా నిరాకారంగా ఉంది. ఒక రూపు అనేది లేకుండా, దానికి ఒక స్పష్టత అనేది లేకుండా ఉంది. అలా ఉన్నటువంటి క్రమంలో ఆ మొదటి 2-3 వచనాల్లోనే మనం చూస్తాము, దేవుని ఆత్మ ఆ నీటి మీద గుండ్రముగా తిరగాడుచుండెను అని మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మ అక్కడ తిరుగుతూ ఉన్నాడు, కానీ అది ఏంటి అనేది మనకు క్లియర్గా అక్కడ మనకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. పవిత్రాత్మ దేవుడు పావుర రూపంలో యేసుక్రీస్తు మీద వచ్చి వాలడం మనం చూస్తున్నాము. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడు ట్రినిటీ. కాథలిక్ చర్చ్ చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఒక టీచింగ్ ఏంటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అంటే దేవుడు త్రియేక దేవుడు. ఒక దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతమంది అని అంటే ఒకడే దేవుడు. ఆ ఒక్క దేవునిలో ఎంతమంది వ్యక్తులు అని అంటే 3 వ్యక్తులు. మరి ఇది లాజికల్గా పాజిబులేనా అంటే పాజిబులే. ఏ విధంగా? ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఉదాహరణకి చెప్దాము. ఉదాహరణకి సృజన అనేటువంటి నేనున్నాను. నేను మాట్లాడుతున్నటువంటి ఈ మైక్ ఉంది, వింటున్నటువంటి మీరున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సృజన అనేటువంటి వ్యక్తిని తీసుకుందాం. సృజన్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నాలో కేవలం ఒక్క ఆత్మ మాత్రమే ఉంది. మరి ఈ మైక్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 0. ఇది ఒక వస్తువు. ఈ వస్తువులో ఆత్మలేమీ లేవు. పర్సన్ లేదా ఆత్మని పర్సన్ అనుకుందాం, ఒక వ్యక్తి అనుకుందాం. సో సృజన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మైక్ అనేటువంటి వస్తువు ఉంది, దీంట్లో ఎలాంటి వ్యక్తులు లేరు. సరే, ఇది జీవం లేదు. జీవం ఉన్నటువంటి ఒక వృక్షాన్ని తీసుకుందాం. వృక్షంలో వ్యక్తులు ఉన్నారా? లేరు. ఇందులో 0 వ్యక్తులు. నాలో ఒక వ్యక్తి. వృక్షంలో ప్రాణముంది, కానీ వ్యక్తులు 0. జంతువులు ఉన్నాయి, అందులో ప్రాణముంది, కానీ అందులో వ్యక్తులు లేదా ఆత్మలు 0. అంటే ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిలో 0 కనపడుతుంది, 1 కనపడుతుంది. అలాగే దేవునిలో 3 వ్యక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఆయన త్రిత్వమై ఉన్నాడు. సృజనలో ఒక వ్యక్తి ఉన్నట్లుగా, ఇక్కడ 0 వ్యక్తులు ఉన్నట్లుగా. 0 ఉండడం పాజిబుల్ అయింది. ప్రాణముండి కూడా
జీరో ఆత్మ అనగా వ్యక్తి లేనటువంటి చెట్లు జంతువులు మన ముందు ఉన్నాయి. నాలో ఒకడున్నాడు, అలాగే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సో ఆ ముగ్గురు వ్యక్తులను కలిపి కథోలిక శ్రీసభ త్రిత్వము అని పిలుస్తుంది. ఆ త్రిత్వం ఎక్కడ కనిపిస్తుంది బైబిల్లో అంటే ఇదిగో మనకు క్లియర్గా కనిపిస్తుంది. యేసుక్రీస్తు శరీర రూపధారిగా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. పరమండలం తెరవబడిన తర్వాత పవిత్రాత్మ దేవుడు పావుర రూపంలో కనిపిస్తున్నాడు, రెండవ వ్యక్తి. ఇక మూడవదిగా పైనుంచి తండ్రి దేవుడు మాట్లాడుతున్నారు. సో తండ్రి అక్కడే కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, ఆత్మదేవుడు కనిపిస్తున్నాడు. సో ఈ ముగ్గురు వ్యక్తులు కలిపి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప దేవుళ్ళు ముగ్గురు అని అనకూడదు. అది తప్పు, పొరపాటు, అది అసత్యం. దేవుడు ఒక్కడే, ఆ దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది కథోలిక శ్రీసభ బోధిస్తున్నటువంటి విశ్వాస సత్యం. ఇది యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఇకపోతే ఆ తరువాత యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎడారిలోకి వెళ్ళి శోధించబడటాన్ని మనం గమనిస్తాము. 12వ వచనం నుంచి చదువుతున్నాను. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధించబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకి పరిచర్యలు చేయుచుండిరి. ఇది చూడగానే అసలు ఎందుకు ఆయన ఎడారిలోకి వెళ్ళాలి, ఎందుకు ఆయన అక్కడ సైతానుచే శోధించబడాలి, ఎందుకు ఆయన మృగాల మధ్య ఉండాలి అనే క్వశ్చన్ మనకు రావాలి. ఇది అర్థం కావాలి అని అంటే యేసుక్రీస్తు బాప్తిజం దగ్గర నుంచి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు బాగా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, అంశాలను గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు నీటిలో బాప్తిజమాన్ని తీసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎడారిలోకి వెళ్ళారు. ఎడారిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సైతానుచే 40 రోజుల పాటు శోధించబడ్డాడు. ఆ 40 రోజుల పాటు ఆయన ఎక్కడ ఉన్నాడు, వేటి మధ్య ఉన్నాడు అని అంటే మృగాల మధ్య ఉన్నారు అని మార్కు సువార్త మనకు తెలియజేస్తుంది. ఇదంతా మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మోషే నాయకత్వంలో దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయేలీయులు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు. వారు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారో ఇజ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రంలో, దాన్ని రెల్లు సముద్రము అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆ రెల్లు సముద్రంలో వారు సముద్రం చీలిన తర్వాత వారు దాని మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వాళ్ళు ఏం చేశారు, 40 సంవత్సరాల పాటు కానానులోకి ఎంటర్ అయ్యే ముందు 40 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా ఎడారిలో నడిచారు. ఎడారిలో నడుస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు, సైతాన్ యొక్క టెంప్టేషన్కి లోనయ్యారు. మీరు ఒకసారి నిర్గమకాండం దగ్గర నుంచి దాదాపు 20వ అధ్యాయం నుంచి మొదలు పెట్టండి, ద్వితీయోపదేశకాండం వరకు ఆ చరిత్ర అంతా చదవండి. ఇజ్రాయేలీలు ఆ ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆనాడు ఉన్నటువంటి యాజకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. సైతాను మాయలో పడిపోయి ఆ ఎడారిలో ఏ విధంగా అయితే వాళ్ళు శోధనకు గురయ్యారో యేసుక్రీస్తు జీవితం ఎగ్జాక్ట్గా దాన్ని రిఫర్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బాప్తిజం పొందారో ఆనాడు వారందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా యేసుక్రీస్తు ఎడారిలో ప్రవేశించాడో ఇజ్రాయేలీలందరూ ఎడారిలో ప్రవేశించారు. యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఎడారిలో ఉన్నాడు. వాళ్ళు ఇజ్రాయేలీలు కూడా 40 సంవత్సరాల పాటు ఎడారిలోనే వాళ్ళు గడిపారు. ఎడారిలో ఉన్నప్పుడు వాళ్ళు సైతాను శోధనకు గురయ్యారు. యేసుక్రీస్తు కూడా ఇక్కడ సైతాను శోధనకు గురయ్యాడు. అయితే ఇజ్రాయేలీలు అక్కడ పడిపోయారు, సైతాను మాయలో వాళ్ళు పడిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు సైతాను మీద గెలిచారు. ఇకపోతే ఇజ్రాయేలీలు ఆ ఎడారిలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. వన్యమృగాల నుంచి, పాముల నుంచి అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా మృగాల మధ్య జీవించుచున్నాడు. మృగాలు అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు ముఖ్యమంటే ఇక్కడ మనకు వెంటనే ఆదాము గుర్తు రావాలి. ఎందుకు అని అంటే ఆదాము
దేవుని యొక్క సృష్టిలో మొదటగా చేయబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మృగాలతో కలిసి జీవించినటువంటి వ్యక్తి. 6వ రోజున దేవుడు మృగాలను మనుషులను ఆ రోజు చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఏదైనా తోటలో వాటితో పాటు జీవించినటువంటి వ్యక్తి ఆదాము. ఆనాడు పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నాయి. పాపం ఎంటర్ కానప్పుడు పరిస్థితి అంతా కూడా సక్రమంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? దానియేలును తీసుకుని వెళ్ళి ఒక సింహాల గుంటలో పడేయడం మనం చూస్తాము. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, లేదా దేవుడు ఎప్పుడైతే జంతువులకి లేదా తన సృష్టిలో తాను చేసినటువంటి ప్రాణులకి ఒక ఆజ్ఞ ఇస్తాడో, ఆ ప్రాణులేవి కూడా మనుషులని ఏమీ చేయజాలవు, చెయ్యవు, ఏమి వాటికి హాని అనేవి తలపెట్టవు అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎడారిలో ఇజ్రాయేలీయులు దేవుణ్ణి పరీక్షించినప్పుడు, దేవుణ్ణి రకరకాల మాటలతో, అనరాని మాటలతో నిందించినప్పుడు అనేక రకాల పాములు వచ్చి వాళ్ళను కాటేయడం మనం చూస్తాము. దేవుడు అక్కడ వారిని మళ్ళీ తిరిగి మోషే యొక్క మధ్యవర్తితో ప్రార్థన ద్వారా వాళ్ళని రక్షిస్తాడు. అంటే మనము దేవుని సృష్టితో కలిసి నడిచినంత కాలము ఏ ప్రాణులు మనల్ని ఏమి చేయవు. ఎందుకనంటే మార్కు సువార్తలోని లాస్ట్ అధ్యాయానికి వెళ్తే మళ్ళీ ఇదే అంశాన్ని రైజ్ చేస్తారు మార్కు గారు. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం దాని గురించి. సో మనం పరిశీలించినట్లయితే అటు ఆదాము కానివ్వండి, ఇజ్రాయేలీలు కానివ్వండి, దానియేలు కానివ్వండి, వీళ్ళందరూ జంతువులతో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి వారే. కానీ వారు దేవునితో కలిసి ఉన్నప్పుడు వారికి ఎటువంటి హాని జరగలేదు. కానీ దేవుని నుంచి వారు విడిపోయినప్పుడు ఈ ప్రాణులే వాళ్ళ మీద దాడి చేయడం మనం చూస్తాం. ప్రత్యేకించి ఈజిప్టులో కూడా దేవుణ్ణి వారు తిరస్కరించినప్పుడు, ఫరో రాజు దేవుణ్ణి తిరస్కరించినప్పుడు అనేక రకాలైనటువంటి అరిష్టాలు వారి మీద రావడాన్ని మనం చూస్తాము. సో దేవునితో ఉన్నప్పుడు అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పడం ఒక ఉద్దేశం అయితే, మార్కు గారు ఈ మార్కు సువార్తను ప్రత్యేకించి రోమ్లో ఉన్నటువంటి లేదా రోమ్ రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాశారు. సో రోమ్ రాజ్యంలో ఆనాడు క్రైస్తవులకి తీవ్రమైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు ఎలాంటివి అని అంటే, మీరు వినే ఉంటారు, ఆ రోమ్ నగరంలో మధ్యలో ఒక పెద్ద ఒక కట్టడం ఉంటుంది, దాన్ని కొలసియం అని పిలుస్తారు అనుకుంటాను. సో ఆ కొలసియంలో ఏం చేసేవాళ్ళు అని అంటే, నేను క్రైస్తవుణ్ణి అని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ కొలసియంలో ఒక పెద్ద స్టేడియం లాగా ఉంటుంది, అది మన క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది, ఆ మధ్యలో నిలబెట్టి ఆ మధ్యలోకి జంతువులను వదిలేటువంటి వారు, సింహాలను, తర్వాత పులులను, ఇట్లాంటి వాటిని వదిలేవారు. సో ఆ భక్తులను ఈ సింహాలు వెళ్ళి చంపుకొని తినేటివి అని అంటే, ఎందుకు ఈ మార్కు గారు ఆ మాటను గుర్తు చేశారు అని అంటే, ఇది రాసే నాటికి క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అదే. రోమ్లో క్రైస్తవులని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆనాటి రాజులైతేనేమి, ఆనాడున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులందరూ కూడా వీళ్ళని తీసుకుని వెళ్ళి జంతువులకి ఆహారంగా వేస్తున్నటువంటి రోజుల్లో ఈ సువార్తను రాస్తున్నారు. సో అందువల్ల వారిలో ధైర్యం కలిగించడానికి, ఇదిగో యేసుక్రీస్తు కూడా మృగాల మధ్యలో జీవించారు, అయితే యేసుక్రీస్తును అవి ఏమీ చేయలేదు. ఈనాడు ఇవి మనల్ని కూడా ఏమీ చేయలేవు. ఎందుకనంటే కేవలం మనము ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు, కేవలం ఇక్కడే మన జీవితాంతం ఉండిపోయి మన ఆత్మలు ఇక్కడే ఉండిపోతాయి అనేటువంటి స్టేజ్లో మనం లేము. ఎందుకనంటే మనకి మరణానంతర జీవితం ఉంది అని చెప్పడం దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఇది యేసుక్రీస్తు ఎడారిలో ఎదుర్కొన్నటువంటి శోధన, అది ఇజ్రాయేల్ జీవితంలో ఏ విధంగా నెరవేరింది అనేది. ఇకపోతే గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రబోధన చేయడాన్ని మనం చూస్తాం. 14వ వచనం నుంచి, యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. సో యోహాను అప్పటి వరకు ప్రజలందరికీ బాప్తిజం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు రాకడికి ప్రజలందరినీ సిద్ధం చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే యోహానుని ఆనాటి రాజు చెరసాలలో బంధించాడో, దాని వెనుక హేరోదియా ఆమె యొక్క డ్యాన్స్ అదంతా కూడా ఎలా మార్చింది అనేది మనం ఇతర సువార్తల్లో చూస్తాము. ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి రాయలేదు. సో యోహాను చెరసాలలో బంధించిన తర్వాత యేసుక్రీస్తు తన యొక్క సువార్త పరిచర్యను మరింత వేగవంతం చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు గలిలయకు వచ్చి ఒక మాట చెబుతున్నారు, వినండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించను. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఏమంటున్నారంటే కాలము సంపూర్ణమైనది. అంటే మీరు ఇంతకాలం ఏదైతే ఒక కాలం గురించి వెయిట్ చేస్తున్నారో, మెస్సయ్య అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు అని మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో,
ఆ కాలం సంపూర్ణమైంది. ఇప్పుడు దేవుని రాజ్యం సమీపించింది అని అంటే ఈజ్ ఎట్ ద హ్యాండ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే దేవుని రాజ్యం ఇదిగో నీ చేతికి దగ్గరలోనే ఉంది, అంటే అందేంత దూరంలోనే ఉంది. ఈ దేవుని రాజ్యము అనేది ఇంకా రాబోయేటువంటి కాలము, రాబోయే రోజుల్లో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు జరుగుతుంది, వస్తుంది అని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఆల్రెడీ దేవుని రాజ్యం ప్రారంభమైంది. అది ఎలాగా అనేది మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో ఇంకా లోతుగా నేర్చుకుంటాం. కానీ యేసుక్రీస్తు ఆ క్షణంలో చేస్తున్నటువంటి టీచింగ్ ఏంటంటే, తన సువార్తను మొదలుపెట్టినప్పుడు దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, దేవుని సువార్తను విశ్వసించండి. ఈనాడు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది. మనం ఏమనుకుంటుంటామంటే, నేను క్రైస్తవుడినే, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, లేదా దేవుని సువార్తలోనే ఉంటున్నాను అని మనం అనుకుంటాం. కానీ నిజానికి దేవుని సువార్తను విశ్వసిస్తున్నామా? అది క్వశ్చన్. ఈ క్వశ్చన్ అలాగే ఉంచండి. ఎందుకనంటే విశ్వాసము అనేది రెండు రకాలు. ఎందుకు అన్నాను అనేది మీకు రాబోయేటువంటి అంశాల్లో మేబీ ఇంకా నెక్స్ట్ మాట్లాడబోయే అంశంలో క్లియర్గా అర్థమవుతుంది. సో సువార్తను విశ్వసించాలి అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. దాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. సువార్తలలో ఉన్నటువంటి అన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సువార్తలలో దేవుడిచ్చినటువంటి అన్ని ఆజ్ఞలను పాటించాలి. అంతే తప్ప నాకు నచ్చింది కాబట్టి నేను ఇది మాత్రమే ఫాలో అవుతాను, నేను సువార్తలో ఉన్నటువంటి ఈ అంశం గురించే నేను ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడతాను, మిగిలిన వాటి గురించి మాట్లాడను అనేది తప్పు. ఇకపోతే యేసుక్రీస్తు శిష్యులను ఎంచుకోవడాన్ని మనం 16వ వచనం నుంచి 20వ వచనంలో చూస్తాము. బెస్తలను పిలుచుట. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వల వేసి చేపలు పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూసెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, వెంటనే అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి అన్నీ వెంటనే జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు శిష్యులను ఎంచుకుంటున్నాడు. యేసుక్రీస్తు శిష్యులను ఎంచుకునేటప్పుడు చేసినటువంటి ఇంకొక కీ పాయింట్ ఏంటి అని అంటే, తాను తొలిగా ఎంచుకుంటున్నటువంటి శిష్యుల్లో యోహాను శిష్యులు ఉన్నారు. ఈ ఆంద్రేయ ఎవరైతే ఉన్నారో, ఈ ఆంద్రేయ బప్తిస్మ యోహాను యొక్క శిష్యుడు. ఆంద్రేయ యోహాను చెబుతూ ఉండగా, ఇదంతా మనం యోహాను సువార్తలో చూస్తాము, బప్తిస్మ యోహాను యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండగా బప్తిస్మ యోహాను శిష్యుడిగా ఉన్నటువంటి ఆంద్రేయ విని యేసుక్రీస్తును అనుసరించి ఆయన ఏమేం చేస్తున్నాడో అబ్జర్వ్ చేసి అప్పుడు పేతురుని తీసుకొని వెళ్ళి ఆంద్రేయ యేసుక్రీస్తుకు పరిచయం చేయడం మనం చూస్తాం. ఇదంతా యోహాను సువార్తలో కనిపిస్తుంటుంది. మార్కు సువార్త యాక్షన్ గాస్పెల్ కాబట్టి చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. సో అక్కడ సీమోను ఆంద్రేయను చూసిన వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు జాలరుగా చేసేదను అనగానే వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఈ పదం చాలా కీలకం. వలలను విడిచిపెట్టి. వీళ్ళు జాలరులు, చేపలు పట్టుకునేటువంటి వారు. ఈ చేపలు పట్టుకునే వారి యొక్క ప్రధాన బిజినెస్ ఏంటంటే, చేపలు పట్టుకుంటారు, అమ్ముతుంటారు. ఈ చేపలు పట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? 2. 1 వల, 2 పడవ. ఈ 2 ఉంటేనే వాళ్ళు లోపలికి వెళ్ళి వల వేసి చేపలను పట్టుకొని వాటిని తిరిగి పడవలో వేసుకొని ఒడ్డుకొచ్చి అమ్ముతుంటారు. ఇప్పుడు పేతురు ఆంద్రేయులు ఏం చేశారంటే తమ వలలను విడిచిపెట్టి వచ్చేసారంట. అంటే తమ యొక్క జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తున్నారు. అంతే తప్ప నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, దేవుని సువార్త చేస్తాను అని అంటే అది కుదరదు. ఎందుకనంటే దేవుని సువార్తకు వచ్చే వాళ్ళు పరిపూర్ణంగా ఆయన కొరకు రావాలి. సృజన అనేటువంటి నేను ఉద్యోగం చేసుకోవట్లేదా అంటే, నేను ఒక ఐటీ ఎంప్లాయీగా నా ఉద్యోగం మీద నేను చేసుకుంటున్నాను. నేను చేస్తున్నటువంటిది పరిపూర్ణ సేవ కాదు. నేను చేస్తున్నది జస్ట్ సప్లిమెంటరీ. జస్ట్ ఉదాహరణకి మన కథోలిక శ్రీసభలో ఫాదర్స్, బిషప్స్, ఆ తర్వాత పోప్ గారు, వీళ్ళందరూ 99.99% వాళ్ళు సువార్తను బోధిస్తూ ఉంటే ఆ ఎక్కడో 0.1% ఉంటుంది కదా, ఆ 1% నాకు చేతనైనంత వరకు నేను మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నేను చేసేది కంప్లీట్ సువార్త సేవ కాదు. ఎందుకనంటే నా జీవితంలో నేను వేరే ఉద్యోగం చేస్తున్నా. పునీత పౌలు గారు, పునీత పేతురు గారు, పునీత ఆంద్రేయ గారు, వీళ్ళు ఒక పక్క చేపలు పట్టుకుంటూ ఆ పని చేయట్లేదు.
బదులుగా వాళ్ళు తమ వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని అనుసరించారు. అంతేకాదు, ఇంకొంచెం ముందుకెళ్తే అతడి నుండి యేసుక్రీస్తు మరికొంత దూరం వెళ్ళి పడవలలో వలలను బాగు చేసుకుంటున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. మరొకసారి వెంటనే అనేటువంటి పదం. అంతేకాదు, ఈ జబదాయి కుమారులుగా పిలువబడుతున్నటువంటి యాకోబు, యోహాను వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. సో పేతురు, ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ముళ్ళు, యాకోబు, యోహాను వీరిద్దరూ అన్నదమ్ముళ్ళు. వీరందరూ కూడా ఏ ప్రాంతానికి చెందినవారు? గలిలయ సరస్సు తీరమున చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు నలుగురు కూడా. అంటే ఈ నలుగురిలో అన్నదమ్ముల జంటలే 2 ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పైగా వీళ్ళందరూ యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. సో వీళ్ళు చూడండి, వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. చూడండి, ఆంద్రేయ, పేతురేమో వలలను విడిచిపెట్టేశారు. యాకోబు, యోహానేమో తమ వలలను ప్లస్ తమ తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తును అనుసరించారు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అన్ని రకాల బంధాలు ఉంటాయి. పైగా సువార్త సేవ అని అంటారు. మీకు ఉదాహరణకి ఇక్కడ ఉన్నారు కదా, ఎవరో, ఎందుకు వీళ్ళ గురించే మాట్లాడదాం. పేతురు గారి భార్య పేరు చెప్పండి, పేతురు గారి పిల్లల పేర్లు చెప్పండి. పోనీ ఆంద్రేయ వంశీకులు ఎవరో చెప్పండి, యాకోబు వంశీయులు ఎవరో చెప్పండి, పౌలు గారు వంశీయులు ఎవరో చెప్పండి. శిష్యుల్లో ఎవరి అయినా తీసుకోండి, పలాని వారు వీళ్ళ వంశము అని ఒక్కరిని ఎగ్జాంపుల్ చూపించండి. లేరు. ఎందుకనంటే వాళ్ళు సమస్తాన్ని విడిచారు. సమస్తాన్ని అంటే ఇన్క్లూడింగ్ ఫ్యామిలీ. కానీ ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే సువార్త, భార్య, పెళ్ళాం, పిల్లలు అందరూ ఉంటారు. పైకి మళ్ళీ దేవుని సువార్త అనేటువంటి సేవకులు అనేటువంటి పేరు. అది సరికాదు. పూర్తిగా విడిచిపెట్టి శిష్యులలాగా రావాలి. తర్వాత చెప్పుకోవడానికి తరమే లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు పిలిచే నాటికి ఎవరికైతే పెళ్ళిళ్ళు అయ్యాయో వాళ్ళ వరకు మాత్రమే పెళ్లి చేసుకున్నారు. ఉదాహరణకి పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతుంటారు, మీరు కూడా నా వలే ఉండాలని నా కోరిక అంటాడు. నేను ఏ విధంగా అయితే పెళ్లి చేసుకోలేదో నాలాగా ఉండాలని అనుకుంటున్నాను నేను మీ అందరినీ. అలాగే ఒకవేళ మీరు మీ కోరికలను అణుచుకోలేకపోతే అప్పుడు పెళ్లి చేసుకోండి అని చెప్పాడు పునీత పౌలు గారు. అంటే దేవుని సేవలోకి రావాలి అని అంటే నీకు త్యాగపూరిత జీవితం ఎక్కడ ప్రారంభం కావాలి అని అంటే నీ భార్య, పిల్లలు లేకుండా దేవుని కొరకు సేవ చేయాల్సినటువంటి స్థితిలోకి నువ్వు రావాలి. అలా కాకుండా, సరే, ఈనాటి సమాజం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అపోస్తలులు, యేసుక్రీస్తు పిలిచినటువంటి వారి యొక్క పరిస్థితి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏది సత్యమైనది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో వారిద్దరూ కూడా అన్నదమ్ముల పెయిర్స్, వాళ్ళిద్దరూ కూడా 2 పెయిర్స్ కూడా వారి యొక్క తండ్రిని, వారి యొక్క వలలను, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని అనుసరించడం మనం చూస్తున్నాము. శిష్యులు ఎవరు అనంటే పూర్తిగా సమస్తాన్ని విడిచి ఆయనను అనుసరించేవారే అపోస్తలులు. వారిలాగా మనం జీవించగలగాలి. ఇకపోతే యేసుక్రీస్తు అద్భుతాలు చేయడం ప్రారంభమవుతుంది. శిష్యులను ఎంచుకున్నాడు. చూడండి యేసుక్రీస్తు ఎంత కన్స్ట్రక్టివ్గా వెళ్ళాడు. చూడండి, దేవుడు ముందుగానే ప్రవక్తల చేత, యెషయా ప్రవక్త చేత, ఇదిగో ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి రాబోయేటువంటి మెస్సయా గురించి తెలియజేస్తాడు. యోహాను వచ్చాడు, యేసుక్రీస్తు గురించి తెలియజేశాడు. యోహాను శిష్యుల్లో ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. వీళ్ళలో కొంతమేర యోహాను గారి గురించి ఆల్రెడీ తెలుసు. ఈ యొక్క శిష్యులే యేసుక్రీస్తుకు శిష్యులుగా మారారు. అంటే ఈ ఫౌండేషన్ అనేది యేసుక్రీస్తుకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన దాన్ని యేసుక్రీస్తు బిల్డ్ చేసుకుంటూ ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మనకు గుర్తు చేసేలాగా ఆయన ఎడారిలోకి వెళ్ళి ఆయన టెంప్టేషన్ పొంది ఆ టెంప్టేషన్ మీద విజయాన్ని సాధించి ఆయన తిరిగి సమాజంలోకి వచ్చి సమాజంలో ఈ శిష్యులను తనతో ఉండటానికి పిలుచుకొని ఆ తరువాత అద్భుతాలు చేయడం మొదలు పెడుతున్నాడు. చూద్దాం 21వ వచనం నుంచి. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగాను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె గాక
అధికారపూర్వకంగా ఆయన బోధించను. సో యేసుక్రీస్తు సమాజ మందిరంలో ప్రవేశించి, లేదా దాన్ని సినగోగ్ అని పిలుస్తారు. సినగోగ్ అంటే టుగెదర్ అని అర్థం, అంటే అందరూ కలిసి అనేటువంటి అర్థం. సో ఈ సినగోగులో యేసుక్రీస్తు ప్రవేశించి అక్కడ సువార్త ప్రచారం చేస్తూ ఉన్నాడు, లేదా ఒక బోధ అనేది చేస్తున్నాడు. ఆ బోధకి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే ఆయన బోధ డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉండడం అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏమని చెప్తారు, ఇదిగో దేవుడి మాట చెప్పాడు, దేవుని ప్రకారం మనం ఇలా జీవించాలి అనేది సాధారణమైనటువంటి బోధ. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏమని చెప్తున్నాడంటే మీరందరూ ఇలా జీవించాల్సిందే అని ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఆయన స్వయాన దేవుడు, తానే ప్రవక్తల ద్వారా రాయించాడు. ఇప్పుడు అదే దేవుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. సో ఆయన మాట్లాడే విధానం అంతా ఎలా ఉంది అని అంటే స్వయాన దేవుడే చెబుతున్నట్టుగా ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 23వ వచనం, అప్పుడు ప్రార్థనా మందిరంలో అపవిత్రాత్మ ప్రవేశించిన వాడు ఒకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరువో మేము ఎరుగుదుము, నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. చూడండి, ఒక సైతాను పట్టినటువంటి వ్యక్తి, సైతాను ఉన్నటువంటి నిండినటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? అపవిత్రాత్మ నిండినటువంటి వ్యక్తి ప్రార్థనా మందిరంలో ఉన్నాడు. అంటే చూడండి, సైతాన్ ఎక్కడ ప్రవేశించగలడు అని అంటే దేవుని సన్నిధిలోకి కూడా రాగలడు, దేవుని ఆలయంలోకి కూడా వాడు రాగలడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎవరో ఎందుకు, యేసుక్రీస్తే స్వయాన 12 మంది అపోస్తలులను ఎంచుకుంటే అందులో ఒకనిలో అపవిత్రాత్మ ప్రవేశించినట్లుగా చూస్తున్నాము. యూదాలో అపవిత్రాత్మ ప్రవేశించడం మనం చూసాము. చూడండి, అంటే సైతానుడు మనలోకి వచ్చేంతగా వాడికి శక్తి ఉంది. వాడికి అట్లీస్ట్ దేవుడు ఆ అధికారాన్ని వాడికి అలో చేశాడు. దేవుడు దాన్ని తుదిలో దాన్ని తీసేస్తాడు. మనం దాని గురించి మాట్లాడతాము రాబోయేటువంటి అధ్యాయాల్లో. అట్లీస్ట్ ఈ మూమెంట్లో సైతానికి ఇంకా శక్తి ఉంది. వాడు మనకంటే కాస్త బలవంతుడు. సో వాడు మన దగ్గరికి రాగలడు. మనం దేవునిలో ఎంత దగ్గరకు వెళితే వాడు దేవునికి సమీపంగా వచ్చేంత శక్తి కలిగినటువంటి వ్యక్తే వాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాము, అపవాది అనేటువంటి వాడు దేవుని పుత్రులు అందరూ కలిసి దేవుని సన్నిధిలో వారందరూ కలిసి కూర్చుని ఉంటే అక్కడికి కూడా సైతాను వెళ్ళి యోబు గురించి మాట్లాడడం మనం చూస్తాము. అంటే సైతానికి దేవుడు కొంతకాలాన్ని ఇచ్చాడు. సో వాడు అందుకే ఇక్కడ చెలరేగిపోతున్నాడు. సరే, మాట్లాడదాము. అతడు ఏమంటున్నాడు గమనించండి, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవెవరో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి. ఇందాక నేను మాట్లాడుతూ 15వ వచనం గురించి మాట్లాడుతూ, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని అన్నాను. విశ్వాసము అనేటువంటి అంశం 2 రకాలు. దీని గురించి మాట్లాడదామని చెప్పాను. విశ్వాసం అనేది 2 రకాలు. అదేంటంటే, మొదటిది దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. సాధారణ విశ్వాసం అది. ఎందుకనంటే చూడండి, ఇక్కడ సైతాను కూడా అంటున్నాడు, ఏమని చూడండి, నీవు దేవుని పవిత్రమూర్తివి, నీవెవరో నేను ఎరుగుదును, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అంటే నువ్వు దేవుని పవిత్రమూర్తివి, నువ్వు ఉన్నావు అనే విషయం నాకు తెలుసు. ఆ విషయం వాడు నమ్ముతున్నాడు. ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల్లో ఆ మాట కూడా చెప్తాడు సైతాను. కానీ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడున్నాడు అనేటువంటి విషయాన్ని సైతాను కూడా నమ్ముతున్నాడు. అంటే మనం సైతాను కంటే బెటర్ విశ్వాసం చూపించలేకపోతే సైతాను నమ్మేటువంటి విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా లేదు. దాన్నే టెక్నికల్ టెర్మినాలజీలో ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటారు. అంటే నువ్వు నమ్మేటువంటి విధానం ఎలాంటిది అని అంటే, సైతాను ఉన్నాడని తెలుసు, నేను నమ్ముతున్నా, అది దేవుడు ఉన్నాడని తెలుసు, నమ్ముతున్నా. నీ ఫెయిత్ అంతటితో ఆగిపోకూడదు. నీ ఫెయిత్ ఎలా ఉండాలి అని అంటే, తెలుగులో ఇది చాలా చక్కని మాట. ఫెయిత్ అనేటువంటి పదం ఎలా ఉందో కానీ ఇంగ్లీష్లో, తెలుగులో దీనికి చాలా చక్కటి అనువాదం ఏంటంటే, నమ్మకం అనే దానికంటే బదులుగా విశ్వాసము అని చేశారు. విశ్వాసము అనే పదంలో కీలక పదం, ధాతు పదం ఏంటి? శ్వాసము. శ్వాసము అంటే మనం పీల్చుకునేటువంటి గాలి. ఈ శ్వాస అనేది మనలో ఉన్నంత వరకే మనం జీవించి ఉంటాము. విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే, నీ జీవానికి అది ఆయువు పట్టై ఉండాలి. అరే, యేసుక్రీస్తు ఉన్నాడంటే నేను బ్రతికున్నా, యేసుక్రీస్తు లేడా, లేదా యేసుక్రీస్తు అనే అంశం నాలో లేదా, నేను చచ్చిపోయినోడు లెక్కే. అందుకని పునీత పౌలు గారు కూడా ఫిలిప్పీలతో మాట్లాడుతూ అని అంటాడు, యేసుక్రీస్తు లేకపోతే నేను ఎవరిని? యేసుక్రీస్తు లేకుండా
అసలు నేను కోల్పోతే ఇంక నేనేం చేసుకోవాలి అని అంటాడు ఆయన అక్కడ మాట్లాడుతూ. అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకపోతే మన జీవితం అనేది శూన్యము. నీకు శ్వాస ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే సైతానులాగా ఇంటెలెక్చువల్ ఫెయిత్ కాదు మనకు కావాల్సింది. అంటే జస్ట్ దేవుడు ఉన్నాడు, సరే ఆయన సహాయం చేస్తాడు ప్రేయర్ చేస్తే, అది కాదు నీ విశ్వాసం. నీ విశ్వాసం అనేది శ్వాసతో ముడిపడి ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఇక అది ఎలా చెప్పాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. శ్వాస అనే దానికంటే బెటర్ ఎగ్జాంపుల్ నాకు దొరకట్లేదు. నీ ఊపిరి పీలుస్తున్నావు అని అంటే యేసుక్రీస్తు, ఊపిరి వదులుతున్నావు అని అంటే అది యేసుక్రీస్తు. ఆ శ్వాసమే విశ్వాసమైంది. మంచి శ్వాసమే విశ్వాసము. సో అంత ఆ విశ్వాసం, ఈ శ్వాస ఆగిపోయిందంటే నేను ఎట్లా మరణించిన వాడినో, మన విశ్వాసము యేసుక్రీస్తు లేకపోతే అలాంటిదై ఉండాలి. యేసుక్రీస్తు లేకపోతే సృజన అనేవాడేముంది? జీరో. సో అలాంటి విశ్వాసం మనకు అవసరం. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం, నోరు మూసుకొని వీడి నుంచి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని వెలవెలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. చూడండి, యేసుక్రీస్తు మాటలో ఉన్నటువంటి పవర్ అబ్జర్వ్ చేయండి. నోరు మూసుకొని వీడి నుంచి వెడలిపొమ్ము అని అన్నాడు. మామూలుగా వీడి నుంచి వెడలిపో అని అనొచ్చు కదా, నోరు మూసుకొని వెడలిపో అని ఎందుకు అన్నాడు? రాబోయేటువంటి అధ్యాయాల్లో మనం చూస్తాము మెస్సియానిక్ సీక్రెట్ అనేది. యేసుక్రీస్తు అద్భుతాలు చేసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళి జస్ట్ దేవాలయంలో కనిపించి మోషే ఆజ్ఞానుసారం నువ్వు బలులు అర్పించు, కానీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని పలుమార్లు అంటాడు. ఎందుకంటే దాన్ని మెస్సియానిక్ సీక్రెట్ అని పిలుస్తారు. రాబోయేటువంటి అధ్యాయాల్లో మరింత లోతుగా మనము దాన్ని ధ్యానిస్తాం. అలా చెప్పగానే అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. అంతటా అచ్చట ఉన్నవారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారముతో ఆజ్ఞాపించగా అపవిత్రాత్మలు సైతమైనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతం అంతయు వ్యాపించెను. సో వాళ్ళందరూ ప్రజలు అప్పటి వరకు యేసుక్రీస్తు అధికారికంగా చేస్తున్నటువంటి బోధను చూసినటువంటి ప్రజలు ఒక సైతానుతో ఎలా మాట్లాడాడంటే నోరు మూసుకొని నుంచి వెడలిపో అని అన్నాడు. అంతటి అధికారాన్ని దేవుడు అపవిత్రాత్మల మీద ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి ఇజ్రాయేలీలు సాధారణంగా ఎలా చేసేవారు అంటే, దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు వెళ్ళిపో అని ఈ విధంగా వాళ్ళు భూతోచ్చాటన చేసేవాళ్ళు. ఎక్సార్సిజం అనే పదం మీరు వినింటారు. ఎక్సార్సిజం అనేటువంటి పదాన్ని కథోలిక శ్రీసభ భూతోచ్చాటన అంటే భూతాన్ని బయటకు పంపించేటువంటి కార్యక్రమం అని పేరు పెట్టింది. సో ఎక్సార్సిజం అంటే భూతోచ్చాటన. సో యేసుక్రీస్తు చేసినటువంటి భూతోచ్చాటన ఎలాంటిది అని అంటే వాడికి ఇంకా మాట్లాడడానికి అవకాశమే లేదు. అంతగా దేవుడు సైతాను మీద శక్తిని ప్రదర్శించడం మనం చూసాము. ఇకపోతే అలాగే 29వ వచనం నుంచి యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరచడం మనం చూస్తాము. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరం నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయాను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయాను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆ తర్వాత ఏం చేశారంటే యోహాను యాకోబులతో కలిసి తిన్నగా సీమోను ఆంద్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఈ సీమోను ఆంద్రేయాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేతురు గారి యొక్క అత్తగారు కూడా ఉన్నారు. ఆమె బాగలేక పాపం పడుకొని ఉన్నారు. సాధారణంగా ఇజ్రాయెల్ అనేది పురుషాధిక్య సమాజం ఉన్నటువంటి ప్రాంతము. కాబట్టి పురుషులు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు బాగా పిండి వంటలు అవో ఇవో చేసి వీళ్ళకి పెడుతూ ఉండేటువంటి వారు. ఈనాడు ఇండియాలో కూడా పురుషాధిక్యత ఉంది. అయితే ఇండియాలో ఈనాడు ప్రస్తుతం ఉన్న సమాజంలో భార్యాభర్తలు కలిసి ఎంతో కొంతమేర అట్లీస్ట్ అది 30-70 అందామా 40-60 అందామా ఎంతో కొంతమేర భర్తలు భార్యలకు సహాయం చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో ఇలా ఉండేది కాదు. సో ఇప్పుడు పరిశీలించినట్లయితే పేతురు అత్త మంచం మీద పడిపోయి ఉంది. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి ఏదో తిందామని వెళ్ళలేదు. బదులుగా ఎందుకు వెళ్ళారు అని అంటే ఈ సీమోను ఆంద్రేయ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా తన యొక్క శక్తి తెలియాలి. తమను అనుసరించి వస్తున్నారు, యేసుక్రీస్తును అనుసరించి సీమోను ఆంద్రేయ అయితేనేమి యాకోబు యోహాన్ అయితేనే వీళ్ళందరూ వస్తున్నారు. మరి వస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎవరు పరిష్కరించాలి దాన్ని?
అందుకే యేసుక్రీస్తు స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి జ్వరంతో ఉన్నటువంటి ఆమెను ముట్టగానే ఆమె స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాము. స్వస్థత పొందిన తర్వాత ఆమె వారికి పరిచర్యలు చేయడం మొదలుపెట్టడం మనం చూస్తున్నాము. ఇక 32వ వచనం నుంచి చూసినట్లయితే సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దయ్యములను వెళ్ళగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలననే ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను చూడండి. గలిలయ సీమ అంతటా కూడా అనేక రకాల సమస్యలు, బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు నాకు సైట్ ఉంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ఈ దారిలో వెళ్తున్నాడు అనుకోండి, నేనేం చేస్తా? స్ట్రైట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, దేవా నాకు కాస్త సైట్ ఉంది, ఎలాగోలాగా ఈ సైట్ తీసేయి అని చెప్పి అడుగుతాం కదా. అలాగా తమలో ఉన్నటువంటి బలహీనతలు, రోగాలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఏవో ఒకటి ఉన్న జనాలందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూడండి, గమనించండి, ఇక్కడ సాయం సమయంలో తీసుకువెళ్ళిన వాళ్ళందరినీ యేసు అక్కడ స్వస్థపరచడం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి. అంటే ఆయన దగ్గరికి ఒక్కసారి మనం వెళ్ళాము అని అంటే ఒట్టి చేతులతో తిరిగి రాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మరియ తల్లి యేసుక్రీస్తు అప్పటి వరకు అద్భుతాలు చేయలేదు. వారు కానా అనేటువంటి ఒక పెండ్లి విందుకు వెళ్ళారు. ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. దాన్ని గుర్తించినటువంటి మరియ తల్లి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళకి ద్రాక్షారసం లేదు అని చెప్పింది. అంటే అప్పుడు అన్నాడు, స్త్రీ అది నీకేమి నాకేమి అని అన్నాడు. కానీ మరియ తల్లి వదిలిపెట్టలేదు. ఆయన అద్భుతం చేసే వరకు మరియ తల్లి అతనితో పాటుగా ఉండి అక్కడ పెండ్లిలో లోటు లేకుండా చూసినటువంటి ఘనత మరియ తల్లిది. అంటే యేసుక్రీస్తు అక్కడ అద్భుతం చేశారు. ఆ అద్భుతం చేయడానికి కారణం మరియ తల్లి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మనము యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నుంచి మనం ఒట్టి చేతులతో ఎప్పుడు తిరిగి రాము. ఎయిదర్ మనం ఒక అనుభవం అన్నా నేర్చుకొని వస్తాము, లేదా మనం అడిగిందైనా నేర్చుకొని వస్తాము. అలాగని ఈరోజు దేవుడా నా అకౌంట్లో ఒక ₹1,00,00,000 పడే దేవుడా అంటే రావు. అలా కాదు, విశ్వాసం అది కాదు. కాబట్టి ఇంటలెక్చువల్ ఫెయిత్కి మనం దూరంగా ఉండాలి. ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటే దేవుడు ఉన్నాడు, ఆయన అడిగిందల్లా చేస్తాడు, ఇలాంటి విశ్వాసం కాదు. నా చావో బ్రతుకో దేవుని మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎలాగైతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనే స్వస్థత ఇవ్వగలడు అని అనుకుని వెళ్ళారు, వాళ్ళందరూ స్వస్థత పొందారు. అలాంటి స్వస్థతని మనం పొందుకోవాలి. ఆ తర్వాత ఆయన సువార్త ప్రచారం గురించి మాట్లాడడం వేద ప్రచారంలో మనం చూస్తాం. 35వ వచనం నుంచి, ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించను. సీమోను అతని అనుచరులు ప్రభువును వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మేము వెతుకుచున్నారు అని చెప్పిరి. మనం కూడా పరిసర గ్రామంలోకి పోవుదాము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, అందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమ యందంతటా పర్యటించను. ఈ వచనాలు ఈనాడు ఉన్నటువంటి పాస్టర్లకు పెద్ద చంపపెట్టు. ఎందుకో చెప్పమంటారా? దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. పాస్టర్లందరూ ఈరోజు ఎక్కువ శాతం ఎక్కడుంటున్నారండి? నదులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ నదుల దగ్గరే ఎక్కువ మంది ఇబ్బడి ముబ్బడిగా వీధులకు ఓ పాస్టర్ పుడుతున్నాడు. వీరు నిజంగా అంత సువార్త భావం, అంత సువార్త సేవా భావం కలిగినటువంటి వ్యక్తులైతే నదులకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు సేవకులు తక్కువగా ఉన్నారు? ఉదాహరణకు తీసుకునండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, లేదా శ్రీకాకుళం వైపు వెళ్తే అక్కడ ఒక నది ఉంది, లేదా నెల్లూరు వైపు వెళ్తే అక్కడ ఒక నది ఉంది. ఈ మధ్యలో ఎండిపోయినటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు ఆ విజయనగరము, మా జిల్లా ప్రకాశమో, లేదంటే ఈ చిత్తూరు, ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయనుకోండి. ఇక్కడేమో సేవకులు చాలా తక్కువగా ఉంటారు. అదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వెళ్ళండి, మీకు వీధికి ఒక సంఘం కనిపిస్తుంది అక్కడ, ఆ టౌన్లో అన్నిటిల్లో. ఎందుకు అలా కనిపిస్తుంది? అక్కడ విషయం ఏంటంటే, నదులు ఉన్న చోట సాధారణంగా పంటలు ఎక్కువగా పండుతాయి. పంటలు ఎక్కువగా పండే చోట ఎకానమీ అనేది కొంచెం ఫ్లరిష్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రకాశం జిల్లాకి వెళ్ళారనుకోండి, అక్కడ వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ కూలీ పనులు పెద్ద ఎక్కువగా ఉండవు కాబట్టి వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ పల్లెటూరు ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉండరు, సో పాస్టర్లకు ఎక్కువగా ఉండరు. ఎందుకు ఉండరు అని అంటే, మరి అక్కడ ఉన్నటువంటి వారు జనాలు కదా, వాళ్ళకు సువార్త అందాల్సిన పని లేదా? లేదు, వాళ్ళకి ఆ భారం లేదు. వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు మరి? వెళ్ళి ఓన్లీ గోదావరి పరిసర ప్రాంతాలను ఎగ్జాంపుల్ తీసుకోండి. గోదావరి నదికి ఇటువైపు, గోదావరి నదికి అటువైపు తీసుకోండి. ఆ గోదావరి నది నుంచి మీరు ఎంతైతే డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్తారో, డిస్టెన్స్ పెంచుకుని వెళ్ళే కొద్దీ పాస్టర్లు తగ్గుతారే తప్ప పెరగరు.
యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మనము పరిసర గ్రామములకు పోవుదాము రండు. లేదు నేను రాజమండ్రిలోనే చర్చి పెడతా, లేదు నేను హైదరాబాద్లోనే చర్చి పెడతా, గుంటూరులోనే చర్చి పెడతా, విజయవాడలోనే చర్చి పెడతా, ఏలూరులోనే చర్చి పెడతా, కాకినాడలోనే చర్చి పెడతా అంటే నీ చర్చి దేన్ని ఉద్దేశించి పెడుతున్నావు? అక్కడ వస్తున్నటువంటి డబ్బును చూసా? మరి నీ లక్ష్యం ఓన్లీ ప్రజలైతే నువ్వు గ్రామాల్లో ఎక్కడ సేవ చేస్తున్నావు? నీ లక్ష్యం ఓన్లీ ప్రజలైతే నదుల అవతల నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? లేదు, ఓన్లీ పట్టణాలను మాత్రమే కేంద్రీకరించుకొని ఎంతమంది బోధకులు ఈరోజు సువార్త చేయడం లేదండి? మరి యేసుక్రీస్తు పిచ్చోడా, లేకపోతే ఆయనకేమైనా పని లేకపోతున్నాడా? పరిసర గ్రామాలకు పోదాం రండి. మరి ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం అనేది ఒక పెద్ద పట్టణం, పనులు కావాల్సిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళేటువంటి వారు. ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా ఎవరు? చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వారు, కూలీ పనులు. యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఈనాటి బోధకులు యేసుక్రీస్తు ఆయన అపోస్తలుల వంటి వారు కాదు. అందుకని మీరు కేథలిక్ చర్చ్ తీసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఒక డ్రై ల్యాండ్కి వెళ్తారా, అక్కడ కేథలిక్ చర్చ్ ఉంటుంది. మీరు నదులు ఉన్న ప్రాంతానికి వెళ్తారా, అక్కడ కేథలిక్ చర్చ్ ఉంటుంది. ఈవెన్ నమీబియాలో ఎడారి దగ్గరికి వెళ్తారా, అక్కడ కూడా ఒక ఫాదర్లు ఉంటారు. అంటే కేథలిక్ చర్చ్ అనేది కేవలం ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ చర్చ్ పెడితే మాకు ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అని పెట్టదండి. కేథలిక్ చర్చ్ ఎప్పుడు 10 మంది వచ్చినా సరే, 5 మంది వచ్చినా సరే, ఇక్కడ చర్చి ఉండి తీరాల్సిందే, ఇక్కడ ఫాదరు ఉండి తీరాల్సిందే. ఇది కేథలిక్ చర్చ్ ఆపరేట్ చేసేటువంటి విధానం. కానీ మిగిలిన సంఘాలు అలా ఉండవండి. అవన్నీ కేవలం నదుల చుట్టూ, పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. కానీ యేసుక్రీస్తు చూడండి, పరిసర గ్రామాలకు పోదాం రండు, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని. గ్రామాలు ఎప్పుడైనా సరే విశ్వాసానికి బలమైన ఏవే అని అంటే గ్రామాలు. మాదొక సబ్స్టేషన్. మా ఊరి నుంచి మా యొక్క విచారణ దాదాపు 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. ఇప్పుడంటే ఆటోలు, జీబులు అన్నీ తిరుగుతున్నాయి, కానీ ఒకప్పుడు అవేవి ఉండేవి కాదు. అవి లేనటువంటి కాలంలో మేము నడిచి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి, 5 కిలోమీటర్లు ఓన్లీ చర్చి కోసం. ఈనాటికి మా ఊరిలో ఒకరిద్దరు తప్ప పాస్టర్లే లేరు. వాళ్ళు కూడా ఏంటి, మా ఊరిలో వచ్చి ఉండరు, లేదా మా విచారణలోనో మా పక్క ఊరిలోనో వచ్చి ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉంటారు. అక్కడ చర్చిని రన్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు తప్ప దీన్ని ఒక కేంద్రంగా తీసుకుని దాన్ని రన్ చేయట్లేదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి వారు. వారే పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక 500, 400 సంపాదించుకొని వస్తారు. 500, 400లో తిరిగి 100 రూపాయలు ఇవ్వాలి అని అంటే ఇవ్వలేరు కదా ఎవరైనా. పల్లెటూర్లలో ఉండేటువంటి కష్టాలు వేరు. దశమ భాగం మీద ఒత్తిడి ఎప్పుడు పెట్టకూడదు. కేథలిక్ చర్చ్ ఏనాడు దశమ భాగాలు అడగదు. నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా వచ్చి ఇవ్వు, దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నావా వచ్చి ఇవ్వు. దశమ భాగం కాదు, నువ్వు ఏదో నీకు తోచినంత, అంటే నువ్వు 10 రూపాయలే ఇవ్వాలని అనుకుంటున్నావా వచ్చి ఇవ్వు, అంతే తప్ప దశమ భాగం గురించి కేథలిక్ చర్చ్ ఏనాడు అడగదు. కానీ దశమ భాగాలకు అలవాటు పడినటువంటి బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉంటారు, బాగా ఎకానమీ ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉంటారు. అందుకనే చూడండి, గోదావరి, ఖమ్మం ప్రాంతము, నెల్లూరు ప్రాంతము, శ్రీకాకుళంలో కొన్ని భాగాలు ఈ నదులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ సంఘాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి వీధికి ఒక సంఘం ఉన్న చోట నుంచి సంఘాలే లేనటువంటి ఊర్లకి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? అవి ఆపరేట్ చేసేటువంటి విధానం వేరు. కాబట్టి యేసుక్రీస్తులాగా గ్రామ లెవెల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి సంఘాలు ఈరోజు కావాలి. కానీ పట్టణాల్లో మీ బోధకుడు ఒక చోట ఉండి పెద్ద స్క్రీన్ వేసి ప్లే చేస్తేనో, మీ బోధకుడు సోషల్ మీడియాలో ఉండి ప్లే చేస్తేనో, మీ బోధకుడు కేవలం 4-5 పట్టణాలను కాన్సన్ట్రేషన్ చేసుకొని బతుకుతుంటే అలాంటి విశ్వాసం మనకి పనికిరాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు బోధించినటువంటి విశ్వాసం అది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే 1వ అధ్యాయం చివరకు వచ్చాము, 40వ వచనం నుంచి. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. బాగా గమనించండి, ఇక్కడ కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మనం లేవియ కాండంలోకి వెళ్ళి చదివితే మనకు తెలుస్తుంది, కుష్ఠరోగులు ఊరిలో ప్రవేశించడానికి లేదు, వారు ఊరి చివర ఉండాల. ఇప్పుడు మన ఇండియాలో మనం చూస్తూ ఉంటాం కదా, SC STలో మాలా మాదిగలు అని చెప్పి ఊరి చివర ఏ విధంగా అయితే విసిరేసి ఉంటారో
అలాగా ఈ కుష్ఠరోగుల్లో ఆనాడు దానికి క్యూర్ లేదు కాబట్టి వాళ్ళందరినీ ఊరి చివర ఉంచి ఈ దేవాలయంలో నుంచి కానీ లేదా ఆ కుష్ఠరోగుల యొక్క బంధువులు కానీ వారు వెళ్ళి ఊరి చివరకు వెళ్ళి వారికి భోజనాన్ని దూరం నుంచి అందించేటువంటి వారు. అలాంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. అంటే అడుక్కుంటున్నాడు ఆ వ్యక్తి, నన్ను స్వస్థపరచు దేవా, నన్ను స్వస్థపరచు యేసుక్రీస్తు అని ఆయన అడుగుతున్నాడు. అంతేకాదు, నీకు ఇష్టమగుచో అంటే యేసుక్రీస్తు యొక్క కీర్తి అక్కడంతా వ్యాపించడం మనం చూసాము. ఎక్కడ 28వ వచనంలోనే యేసుక్రీస్తు అతని యొక్క కీర్తి అక్కడ అంతా వ్యాపించడంతో ఈ కుష్ఠరోగి ఎక్కడో ఊరికి చివర ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైనచో. ఎందుకనంటే అనేక మంది వ్యాధి బాధలతో ఉన్న వాళ్ళని నువ్వు కాపాడావు కదా, వాళ్ళని రక్షించావు కదా, వాళ్ళకి స్వస్థతనిచ్చావు కదా, మరి నాకు కూడా స్వస్థతనిచ్చావా, నీకు ఇష్టమేనా అని అడగడం మనం చూస్తున్నాం. అలా అడిగితే యేసుక్రీస్తు చూడండి 41వ వచనంలో ఎంత మంచి మాట, యేసు జాలిపడి. చూడండి, యేసుక్రీస్తు జాలి పడుతున్నాడు. ఆయన అనుకుంటే జాలి పడాల్సిన అవసరం లేదు, ఓకే పో అని చెయ్యి అట్లా అంటే వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు జాలిపడి, అంటే అది వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. యేసుక్రీస్తు ఎంత కరుణామయుడు అని అంటే చూడండి, కుష్ఠరోగి వచ్చి ఎదురుగా నిలబడి అడుగుతుంటే అతని మీద జాలి పడుతున్నాడు. జాలిపడి అంటున్నాడు, చేయి చాచి వానిని తాకి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్పనా, ఇజ్రాయేల్ సమాజంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అని అంటే, ఒక కుష్ఠరోగి ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని తాకకూడదు అసలు. ఫస్ట్ థింగ్, ఒకవేళ తాకాడు అనుకోండి, ఈ పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా మైలపడతాడు, అంటే ఇతను కూడా అపవిత్రుడు అవుతాడు. ఈ అపవిత్రుడు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత వెళ్ళి బలి అర్పించి ఆ తర్వాత అతను పరిశుద్ధుడు అవుతాడు. అంత ప్రాసెస్ అది, ఒక రోజు ప్రాసెస్ అటు ఇటుగా. యేసుక్రీస్తు జాలిపడి చేయి చాచి అతనిని తాకి. మార్కు గారు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ పదాలను మాత్రం అబ్జర్వ్ చేయండి. యేసు జాలిపడి వానిని తాకితే యాక్చువల్గా గెలిచేది ఎవరు? కుష్ఠరోగి గెలుస్తాడు. ఎందుకనంటే ఆ కుష్ఠరోగి ఎవరిని తాకినా కూడా అవతలవాడు అపవిత్రుడు అవుతాడు. కానీ ఇక్కడ చూడండి పరిస్థితి మారిపోయింది. యేసుక్రీస్తే స్వయాన వచ్చి తాకుతుంటే మేబీ ఆ వ్యక్తి భయపడి నన్ను తాకొద్దు అని వెనక్కి వెళ్తూ ఉండొచ్చు. యేసుక్రీస్తు జాలిపడి చేయితో అతన్ని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. నాకు ఇష్టమే. ఈనాడు మన జీవితాల్లో కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. అది వెంటనే పోయేటువంటి జబ్బులాగా మనకు కనిపించదు. కానీ ఈ కుష్ఠరోగిలాగా మనం ప్రాధేయపడాలి యేసుక్రీస్తు దగ్గర. ప్రాధేయపడినప్పుడు యేసుక్రీస్తు ఒక్కసారి జాలిపడ్డా నీ సమస్యకి ఆ రోజే పరిష్కారం దొరికినట్టే. కాబట్టి నాకు ఇష్టమే అని యేసుక్రీస్తు తాకగానే కుష్ఠరోగం తొలగిపోయిన అతను శుద్ధుడయ్యను. అప్పుడు యేసు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వారిని పంపివేశను. కానీ వాడు పోయి ఈ విషయమును మరీ ఎక్కువగా ప్రచారం చేయసాగను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగంగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతములకు వెళ్ళెను. కానీ నలుదేశాల నుండి ప్రజలు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి సోషల్ మీడియా యుగంలో ఎలా మారిపోయిందని అంటే, ఎక్కడో ఒక చిన్న అద్భుతం పొందితే నాకు తలనొప్పి తగ్గింది అనగానే దాన్ని ఘోరంగా ప్రచారం చేసేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా, దీన్ని నీవు ఎవరితోనూ చెప్పరాదు అని. అంటే నాకు ఇప్పుడు సెల్ఫ్ డబ్బా అవసరం లేదు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, నేను దేవుని సువార్తను ప్రకటించాలి. ఇక్కడ హైలైట్ అవ్వాల్సింది దేవుని వాక్యం. అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు అని అంటే, ఈ అద్భుతాలను చూసైనా దేవుని వాక్యాన్ని వినండి, ఆ రక్షణను పొందండి అని దేవుడు అద్భుతాలను చేస్తాడు తప్ప అద్భుతాలు ప్రైమరీ కాదండి. అద్భుతాలు ఎప్పుడు సెకండరీ. ప్రైమరీ ఏంటంటే దేవుని వాక్కు. దేవుని వాక్కును ఆలకించాలి, దాని ప్రకారం జీవించాలి. దేవుని వాక్కులోని బలాన్ని చూపించడం కోసం దేవుడు అద్భుతాలను ఉపయోగించుకుంటాడు. కానీ ఈ రోజుల్లో అద్భుతాలని అదేదో ఏమంటారు టెస్టిమోనీస్ అని పెట్టేసి దేవుని వాక్యం కంటే ఎక్కువగా వీటిని హైలైట్ చేస్తూ ఉంటారు.
ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే, చెరువులోకి పోయినటువంటి వ్యక్తి ఆ చేపలు పట్టాలి అని అంటే ఆ గాలానికి ఒక ఎరను తగిలించి చెరువులోకి వేస్తాడు. ఆ ఎరను చూసి ఒక చేప వస్తుంది. ఈ టెస్టిమోనీస్ని చూసి ఎవరైనా వస్తారేమో, రావడం పాజిటివ్ ఉద్దేశంలో వచ్చారంటే సంతోషమే, దాని గురించి మనం నెగిటివ్గా మాట్లాడాల్సిన పని లేదు. కానీ దేవుని వాక్కును మించి అద్భుతాలను ప్రచారం చేస్తూ జనాలను రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఆ బోధకులనో లేదంటే వారు చేసేటువంటి బోధలను అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంటుంది. తలనొప్పి తగ్గిందని కొందరు, కాలు నొప్పి, కడుపులో గడ్డ తగ్గిందని కొందరు, కనపడని రోగాలే తగ్గిపోతాయి. అదేంటో దేవుడు చేసిన అద్భుతాలు ఎలాంటివి చూడండి. యేసుక్రీస్తు స్వస్థతని ఇచ్చాడు అని అంటే కుష్ఠరోగం తగ్గిపోయింది, కళ్ళెదురుగా కనపడుతుంది అది. లేదా అట్లీస్ట్ మెడికల్ రికార్డ్స్లో కనిపించాలి. అందుకనే క్యాథలిక్ చర్చ్లో అద్భుతాలని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రొటెస్టెంట్ చర్చెస్లో లాగా నాకు తలనొప్పి తగ్గింది, లేదా నా కడుపులో గడ్డ తగ్గిపోయింది, నీ మెదడులో గడ్డ ఉంటే తగ్గిపోయింది, ఇట్లాంటివి కాదండి. ఇట్లాంటివి కాదు. ఓకే, నీకు తగ్గిందా, దానికి ఒక డాక్టర్ ఎవిడెన్స్ ఉండాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు చేసినటువంటి అనేక అద్భుతాలకు కూడా ఆనాటి ఒక డాక్టర్, ఉదాహరణకి లూకా గారు, లూకా ఒక డాక్టర్ స్వతహాగా. ఆనాడు తెలిసినంత మేరకు అతను ఒక డాక్టర్, శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క లూకా గారు. ఆ లూకాని ఆ జనాల మధ్యలో ఉంచుకొని, లేదా లూకా అనేటువంటి ఒక టెస్టిమోనీ ద్వారా దేవుడు అక్కడ అద్భుతాన్ని బయలుపరుస్తున్నారు. అంటే అక్కడ టెస్టిఫై చేయడానికి బహిరంగంగా వ్యక్తులు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అలా కనిపించట్లేదు. ఒక డాక్టర్ దాన్ని ధృవీకరించడం లేదు. అంటే నీకు అద్భుతం జరిగింది కానీ అది బయట ఎవరికి తెలియదు, మరి అది అద్భుతమా నిజంగా? చెప్పలేం. కాబట్టి ఇలాంటి వలలో పడొద్దు దయచేసి. దేవుడు అద్భుతాలు చేయడా అని అంటే ఆయన ఎల్లప్పుడూ సమర్థుడు, అద్భుతాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగని కేవలం అద్భుతాలు మాత్రమే అనే బోధకు దయచేసి మీరు దూరంగా ఉండండి. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపించము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము. యేసుక్రీస్తు ఇంకా అప్పటికి బలి అవ్వలేదు. వన్స్ యేసుక్రీస్తు బలి అయిన తర్వాత ఇక పాత నిబంధనలోని బలులన్నీ అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ఇంకా అప్పటికి బలి కాలేదు. కాబట్టి మోషే ఆజ్ఞానుసారం ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఈ కుష్ఠరోగం పొందినటువంటి వ్యక్తి ఆ యాజకుని దగ్గరికి వెళితే ఆ యాజకుడు మొత్తం శరీరాన్ని పరిశీలించి, ఓకే నీకు తగ్గింది, లేదా నీకు ఇంకా తగ్గలేదు, నీకు ఈ స్టేజ్లో ఉంది అని ఆనాటి యాజకులు చెప్పేటువంటి వారనమాట. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళి చెప్పమంటే ఆ విషయాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడంటే, స్వస్థత పొందినోడు, అతనికి సంతోషం ఉంటుంది కదా, ఎంత సంతోషం అని అంటే అతను వెళ్ళి మరింత ఎక్కువగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే సమాజానికి దూరంగా బతికినటువంటి వ్యక్తి ఈ కుష్ఠరోగి, సమాజానికి దూరంగా ఉంచి ఆహారాన్ని అందించారు. అతను ఏ సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేడు. అలాంటి వ్యక్తికి స్వస్థత వస్తే జనాల మధ్యలోకి వెళ్ళి మాట్లాడతారు. ఇదే జరుగుతుంది ఎగ్జాక్ట్గా. ఈనాడు మనం ఇండియాలో కూడా చూసినట్లయితే మన చర్చిలోకి ఎక్కువగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అని అంటే సమాజానికి దూరంగా విసిరివేయబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, వీరందరూ ఎక్కువగా ఎందుకు క్యాథలిక్ చర్చిలోకి కానివ్వండి, ప్రొటెస్టెంట్ చర్చెస్లో కానివ్వండి ఎందుకు అంత ఎక్కువగా వెళ్ళారు అని అంటే వారందరూ ఒకప్పుడు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అణచివేతకు గురైనటువంటి వారు. దేవుని వద్దకు రావడానికి వీల్లేదు, ఊరిలో తిరగడానికి వీల్లేదు, దేవుణ్ణి తాకడానికి వీల్లేదు అనేటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావడంలో చాలా వేగంగా సువార్తను స్వీకరించారు. దాదాపుగా ఎక్కువ శాతం ఆల్రెడీ నిమ్న వర్గాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ శాతం యేసుక్రీస్తుని ఆల్రెడీ అంగీకరించారు. ఈనాడు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్న వారిలో అధిక శాతం మంది, ఇప్పుడు ప్రజెంట్ అంగీకరిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఇతర వర్ణాల వారే ఉన్నారు. అధిక కులాలు అని చెప్పుకునేటువంటి వారే ఈనాడు ఎక్కువగా మారుతూ ఉన్నారు. ఎందుకనంటే క్రీస్తు ప్రేమ అనేది వారు వెంటనే అర్థం చేసుకోగలిగారు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారు. ఈనాడు మిగిలినటువంటి వారు కూడా ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు రాగానే గ్రీకులు వెంటనే ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే గ్రీకులు జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటారు. అరిస్టాటిల్, సోక్రటీస్ వంటి గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి ప్రదేశం అది. అందువల్ల వాళ్ళు ఎక్కువ జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించలేదు. కానీ వన్స్ వాళ్ళు అంగీకరించారా, ఇక ఆ తర్వాత చూడండి, మొదటి 400-500 సంవత్సరాల పాటు థియాలజీ మొత్తాన్ని అందించినటువంటి వ్యక్తులు అత్యధికులు గ్రీకులే. అంతెందుకు మన పౌలు గారు కూడా ఆ ఐడియాలజీ బాగా తెలిసినటువంటి వ్యక్తి.
ఎన్ని లేఖలు ఆయన నూతన నిబంధనలో రాశారు. సో అంటే చూడండి, దేవుడు మొదటగా దూరంగా ఉన్నటువంటి వారిని, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారు లేదా అనేక రకాలుగా అణచివేయబడినటువంటి వారిని దేవుడు తొలిగా తన వద్దకు చేర్చుకుంటున్నాడు. ఆ తరువాత చూసినట్లయితే మిగిలిన వారందరూ కూడా ఆయన గొప్పదనాన్ని తెలుసుకొని ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు బహిరంగంగా ఏ పట్టణానికి వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకంటే జనాలు అంత ఎక్కువగా యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారు. మరి అలాంటి యేసుక్రీస్తు రాబోయేటువంటి అధ్యాయాల్లో ఇంకెంత గొప్ప అద్భుతాలు చేసి ఉంటారు, అది 2వ అధ్యాయంలో తెలుసుకుందాం. సో ఈ మొదటి అధ్యాయంలో మీకు ఏమైనా డౌట్లు వచ్చి ఉంటే వాటన్నిటిని కామెంట్ బాక్స్లో రాయండి. నేను వాటికి అవసరమైతే ఈ 16 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.